మనం ప్రజెంట్ నర్సంపేట నియోజకవర్గం నల్లవెల్లి గ్రామంలో ఉన్నాము. ఈ గ్రామం పెద్ది సుదర్శన్ రెడ్డి మీకు అందరికీ తెలుసు. తెలంగాణ ఉద్యమకారుడు. 2018 నుంచి 2023 వరకు ఎమ్మెల్యేగా ఈ నర్సంపేట నియోజకవర్గం నుంచే ఆయన పనిచేయడం జరిగింది. సో నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, ఈ నల్లబెల్లి గ్రామ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పెద్ది సుదర్శన్ రెడ్డి లేని లోటు ఎవరు తీర్చలేరు. ఆయన 3 రోజుల క్రితం హార్ట్ స్ట్రోక్ తోటి ఆయన చనిపోవడం జరిగింది. సోషల్ మీడియా మొత్తం అరే ఎమ్మెల్యే అంటే కదా ఇట్లా పని చేయాలి, ఒక నాయకుడు అంటే ఇట్లుండాలి కదా, ఒక నాయకుడు చనిపోతే లక్షల మంది ఎందుకు వచ్చారు అన్న చర్చ బలంగా జరుగుతూ ఉన్నది. ఇవాళ రేపు ఒక పొలిటికల్ లీడర్ అంటే ఒక ఎమ్మెల్యేనో, లేకపోతే ఒక వార్డు మెంబరో, ఒక సర్పంచో, ఒక జెడ్పీటీసీయో, లేకపోతే ఏ చిన్న పదవి ఉన్నా కానీ అక్రమంగా సంపాదించుకోవాలి, ఆస్తులు కూడా పెట్టుకోవాలన్న ఆలోచన ఉంటుంది. కానీ మేము ఈ నర్సంపేటకు ఎంట్రీ కాగానే కొంతమంది అక్కడక్కడ అడుగుతూ అంటున్నారు, అరే బతికిన రోజులు పెద్ది సుదర్శన్ రెడ్డి లాగా బతకాలి, నిజాయితీగా బతికిండు. ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో చాలా కార్యక్రమాలు చేసిండు. ముఖ్యంగా రైతుల కోసం నీళ్ళని తీసుకొని వచ్చినాడు, అందుబాటులో ఉంటా ఉండే, మంచిగా పలకరిస్తూ ఉండే. ముఖ్యంగా ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన బిడ్డ పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పి ఇక్కడ ఉన్న పబ్లిక్ చెప్తా ఉన్నారు. సో అందుకే మనం ఈ నర్సంపేట నియోజకవర్గం సొంత గ్రామం నల్లబెల్లి గ్రామం రావడం జరిగింది. సో నా వెనకాల కనిపిస్తూ ఉన్న ఇల్లు పెద్ది సుదర్శన్ రెడ్డి ఇల్లు. సో ఏమన్నా పనులు ఉంటుందేమో హైదరాబాద్లో ఉంటా ఉండే, లేని క్రమంలో ఇక్కడే నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి గ్రామంలో ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటా ఉండే, మాట్లాడుతూ ఉండే అని ఇక్కడ పబ్లిక్ చెప్తా ఉన్నారు. సో ఆయనతో పాటు దగ్గర ఉన్న ప్రజల ఒపీనియన్, ఆయన నర్సంపేట నియోజకవర్గానికి గతంలో ఆయన చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు, అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన చనిపోవడం జరిగింది, ఇవన్నీ విషయాలు ప్రజలతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నిద్దాం. అందుకే మనం నల్లబెల్లి గ్రామానికి వచ్చినాం. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గుప్తా అన్న. ఓకే ఓకే. ఈ నల్లబెల్లి సొంత గ్రామమేనా మీది? నల్లబెల్లి పక్కన గ్రామము. ఓకే. ఎవరు? రుద్రగూడెం. నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం రుద్రగూడెం. సో ఏం జరిగింది? మీ మాజీ ఎమ్మెల్యే మీ పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? కొంతమంది ఏమో అనేక చర్చలు బయట జరుగుతూ ఉన్నాయి. అధికార పార్టీ సంబంధించిన ఒత్తిడి కూడా కొంత ఉన్నది, దానివల్ల ఆయన మానసికంగా ఇబ్బంది పడి ఆయనకు హార్ట్ స్ట్రోక్ రావడం జరిగింది కొంతమంది అంటారు. అసలు ఏం జరిగింది? వాస్తవం చూడాలని చెప్పంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 4వ పిల్లర్ అతను. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుతో పెద్ది సుదర్శన్ రెడ్డి అతను. ఇలా ఉమ్మడి జిల్లాలో ఆయన ఎప్పటి నుండో చాలా చిన్న వయసు నుంచి ఆయన 22వ ఏట రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసి ఇందాక వచ్చిండు. మొండెతను ఏదైనా పట్టుబట్టినా పని చేయాలి, ప్రజలకు ఏదైనా పని చేసి బతకాలి, మనం ఉన్న రోజులు మనం పోయినా కూడా మా గురించి తరతరాలు చెప్పుకోరని చెప్పని బాపత అతను. అది ఆయనకు స్వార్థం ఏ రాజకీయ ఇప్పుడు ఒకటి, ఆయనకి ఏ కాంటాక్ట్ లేవు, ఏ పనులు లేవు, వ్యాపారాలు లేవు, నిత్యం ప్రజల మధ్యన ఉంటాడు, ప్రజలే ఆయనకు దేవుళ్ళు, ప్రజల మధ్యనే ఉండాలని చెప్పని ఆలోచన చేసినాడు. మాకైతే మేము ఇప్పుడు నేను 56 ఏళ్ళకు ఉన్నాము, మా టైం అయితే అయిపోయిందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు అలాంటి నాయకుడు దొరకడానికి మా బాధ. అందరం ఇప్పుడు ఇంతమంది 1000 మంది ఎట్లా వచ్చిళ్ళు, ఇది యాక్టింగ్ అదే చేయడానికి వచ్చింది. అంతే ఎందుకు ఎమోషనల్ అని చెప్పండి, ఆయనతో ఉన్న మాకున్న సంబంధం ఆయన చేసిన పనులు అట్లా ఉన్నాయి. మాకు దేవాదుల ప్రాజెక్ట్ ఉంటుంది, దేవాదుల ప్రాజెక్ట్ నుంచి రామప్ప నుంచి మా పాకాల చెరువులో నీళ్ళు ఇచ్చిండు. పాకాల చెరువులో నీళ్ళు వచ్చినట్టు అటు ఖమ్మం దాకా పోతాయి నీళ్ళు, రంగయ్య చెరువు అని, మాదనపేట చెరువు అని చెప్పి మాకు నీళ్ళు ఇవ్వడం వల్ల కొన్ని వేల ఎకరాలు పండుతాయి. దానివల్ల 30 ఏళ్ళ కంటే మేము రాజకీయాల్లో చాలామంది ఎమ్మెల్యేలు చెప్పిన ఉన్నది, పాకాల చెరువు నీళ్ళు ఎత్తామని చెప్పారు. నేను చేసి చూపెట్టిండు. ఆయన అప్పుడు ఎమ్మెల్యే ఓడిపోయిన కూడా తెచ్చి చూపెట్టిండు. కరోనా టైంలో రాష్ట్రంలో ఎవరో పెట్టకుండా ఒక ఐసోలేషన్ సెంటర్ పెట్టి చాలామంది ప్రాణాలు కాపాడిన ఆయన. సబ్సిడీ పథకాలని చెప్పి రాష్ట్రంలో ఎక్కడ తేలే. అంటే ఆయన కేసీఆర్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో అక్కడ ధీమా తెచ్చుకోగలుగుతారు. ఒక ఎమ్మెల్యే ఉంటే 50 కోట్లు 100 కోట్లు ఇస్తారు, అక్కడి వరకు కాకుండా 100 కోట్లు తెచ్చుకునేది ఆయన. సబ్సిడీ ట్రాక్టర్లు 700 ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, పంపు సెట్లు 50% సబ్సిడీతో ఇచ్చింది ప్రజలందరికీ, రైతులందరికీ. ఎవరు మనిషి ఎందుకు పోతారు? జిల్లా హెడ్‌క్వార్టర్ కాకుండా నర్సంపేటలో ఒక కాన్స్టిట్యున్సీలో జిల్లా హాస్పిటల్ తెచ్చుకున్నాడు పేద ప్రజల కొరకు. అది జనం మర్చిపోరు, ఎవరో ఇదొక లబ్ధి పొందినాం. ఇప్పుడు దవాఖానలో పోతే మామూలు ఒక ఎమ్మెల్యే దగ్గర 50,000 60,000 70,000 ఇప్పిస్తాడు. వానికి 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ 4 లక్షలు కానీ ఈయన సంతకం పెట్టిందంటే అక్కడ ఇవ్వాల్సింది అంతే. ఇప్పుడు మీతో ఎట్లుండే ఉద్యమ సమయం కాంచెల్ మీరు ఆయన దగ్గర నుంచి చూసే ఉంటారు. ఉద్యమ సమయంలో ఎట్లుంటా ఉండే, ఎమ్మెల్యే అయిన తర్వాత ఓడిపోయినాడు, ఏమైనా మనసులో చేంజెస్ ఏమైనా కనిపించినాయి ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేనప్పుడు ఉద్యమ సమయానికి? ఏ చేంజ్ లేదన్న. ఏ చేంజ్ ఉంటే గిట్ల కిందాక జనం రారు. మాతో ఫస్ట్ ఎట్లుండో ఇప్పుడు అట్లే ఉండేది. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన పబ్లిక్ పోయినప్పుడు మేము సార్ నమస్తే అనేది, అన్న నమస్తే అనేది. మేము దగ్గర ఇద్దరు మేము ఒంటరిగా ఉన్నప్పుడు ఉంటుంది, ఇన్నర్ పిల్లలు మేము దోస్తులమే. ఓకే.
దోస్తులు ఎట్లా మాట్లాడుకుంటాం అదే మాట మాట్లాడుకుంటాం. ఇవాళ నేను ఎందుకు బాధపడుతున్నా అంటే ఇలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు ఎవడో ఎమ్మెల్యే తిరగవచ్చు నా జడ్డం వస్తే మా టైం అయిపోయింది. ఇప్పుడు నేను అనేది ఇప్పుడే టైం అయిపోయి ఎక్కడ మరి టైం ఉండదు. ఇంకా కంపల్సరీ గవర్నమెంట్ వస్తుంది, మినిస్టర్ అయితే మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటా అనేది. ఫైనాన్షియల్గా అందరూ వీక్ అయిపోయినాం, మమ్మల్ని సంపాదించుకోలే చెప్పేది మేము. నా 20 రోజుల కింద మాట్లాడినా నీతో తిరిగి ఎవరైనా సంపాదించుకున్నావా, మా వ్యాపారం ఎంత సంపాదించుకున్నామంటే లేదు అందరం బతుకుతామని చెప్పాను ఆయన. కానీ ఇట్లా పోతాని చెప్పి మేము ఎదుగు ఊహించలేదు. 52 ఏళ్ళకు చచ్చిపోతే ఎవరు అనుకుంటారు? ఇంకో 2 టర్మ్ ఉంటారు, ఈ జనం అంతా బాగుపడతారు, నర్సంపేట కాన్సెన్స్ అంతా బాగుపడుతుంది అనే ఉద్దేశంలో ఉంటుంది మేము. అదే మీ దగ్గర సంబంధం దోస్తు అని మీరు అంటా ఉన్నారు కదా, మీతో ఏమైనా షేర్ చేసుకుండా ఏమైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు మీతో ఏమైనా షేర్ చేసుకుండా? కొన్ని ఇదే ఇప్పుడు గవర్నమెంట్తో పోటీ పడుతుంటే ఇప్పుడు ఎవ్వరు ఏం ప్రెస్ మీట్ ఇట్లా పెట్టిపోయి కదా, ఈయన ప్రెస్ మీట్ పెట్టేది అన్ని పెట్టేది. కానీ అది ఈ మధ్య జరిగినప్పుడు ఒకటే అన్న, కొందరితో కొన్ని షేర్ చేసుకుంటారు, కొన్ని షేర్ చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే మొండోడు ఏదేమైతే అయితే అని చెప్పి అనుకుంటాడు. ఎందుకంటే 100 కోట్ల నుంచి వచ్చినోడు కాదు కదా, అయ్యో కిందికి వస్తే మాకు కింద పడిపోతుందని చెప్పి కిందనే ఉంటుంది, పోతే పైకి పోతున్నది ఇక్కడనే ఉంటాం అనే బాపతి కాడు. ఆ లెక్కనేసరికి ఏంటంటే ఇలా ఈ పబ్లిక్ అసలు మేము ఊహించలేదు. పార్టీలకు అతీతంగా నాయకులే వచ్చిళ్ళు, కార్యకర్తలు మామూలుగా ఇలా రావచ్చు పోవచ్చు, నాయకులు వచ్చి వాస్తవానికి వాళ్ళ అంతరాత్మతోని వాళ్ళు మాట్లాడుకున్న మాట ఏంటంటే ఇలాంటి నాయకుడు దొరికింది. ప్రాంతం కదండి, ఇప్పుడు ఎవరి ప్రాంతానికి వారు ఉంటారు. మాకు ఎక్కడి నుంచి ఎమ్మెల్యే ఎత్తురో ఎవడో కావచ్చు. ఇంత ఒక 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు ఒక లీడర్గా వచ్చినోనికి ఒక లెక్క ఉంటుంది, కింది స్థాయి నుంచి వచ్చిన ఒక లెక్క ఉంటుంది. కార్యకర్త అసలు ఏ స్థాయి నుంచి కష్టపడి ఇందాక వస్తారని చెప్పని ఆ లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం మాకైతే మేము వాస్తవం చెప్తాను, మేము చచ్చిపోయేంత వరకు అయితే మాకు ఇలాంటి లీడర్ దొరకడు. ఎవడో ఇంక 20 పిల్లలకు వస్తారు కావచ్చు, ఎందుకంటే ప్రజల మీద అభిమానం ఉన్నాడు కావాలి. కొందరు ఉత్తర వ్యాపారాలు చేసుకుంటారు, వాళ్ళ ఆస్తులు వాళ్ళు సంపాదించుకుంటారు, వాళ్ళు చేస్తారు. ఇది అలాంటి కాదు కదా, అలాంటి కాదు కాబట్టి జనులు ఇంత ప్రేమ వచ్చానండి. ఇట్లా అలా కుటుంబం పరిస్థితి ఏంది, ఏం అక్రమంగా ఏం సంపాదింటే ఇవాళ రేపు చిన్న వార్డు నెంబర్ అయితేనే ఎక్కడైనా అవకాశం ఉంటే సంపాదించుకుంటారు. అటువంటిది నేను నిజాయితీగా ఏం సంపాదించాలన్నమాట మీరు చెప్తా ఉన్నారు. పెద్ద ఆస్తులు కూడా ఏమి ఉంటాయి మేము కూడా తెలుసుకున్నాం. వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది, మీకు బీఆర్ఎస్ పార్టీ కానీ ఆ కుటుంబానికి ఏమన్నా హామీ ఇచ్చిందా? ఒకవేళ ఆస్తులు పాస్తులు ఉంటే కేసీఆర్ గారు బిడ్డ పేరు మీద 5 కోట్లు, కొడుకు పేరు మీద 5 కోట్లు ఎందుకు తిరుపుకుంటారండి? బిడ్డకు 5 కోట్లు, కొడుకు పేరు మీద 5 కోట్లు ఇస్తాం, పిల్లలు నేను చదివించుకుంటాను చెప్పని ఒక పార్టీ ఎందుకు భరోసా ఇస్తుంది? డబ్బులు ఉంటే వస్తారు, పరామర్శిస్తారు, రైట్ ఒక నాయకుడు చనిపోయారని చెప్పి అనుకుంటారు. అంటే పార్టీ అందరూ తెలుసు, మాకు కూడా తెలిసింది అదే, ఆయన దగ్గర ఆస్తిపాస్తులు లేవు పెద్దగా అని చెప్పండి. మీరు అన్నట్టు ఇలా ఒక కార్పొరేటర్ కౌన్సిల్ అయితేనే 100 కోట్లు సంపాదించుకుంటాను, ఆయనకు అది లేదు. అదే ఒక ఇల్లు ఉన్నది, ఒక మామూలు ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో 2 రూమ్ల ఇల్లు అని చెప్పన్నారు. రైట్, అది పెద్ద లెక్కలకి వచ్చేదే కాదు. మొన్న అప్పు చేసుకొని మొన్న అన్నాడు, అవి చేసుకున్నారు. ఈ ఆస్తిపాస్తులు ఎక్కడ చెప్పంటే కొందరు 100 ఎకరాలు సంపాదించుకున్నారు ఒక ఎమ్మెల్యే కాగానే. ఈయన మాకు చేసిన సేవ ఏందని చెప్పంటే 5 ఏళ్లలో 2.5 సంవత్సరాలు కరోనా పోయింది. మాకు చేసిన సేవ 2 ఏళ్ళ అర్థమే. 2 ఏళ్ళ అర్థానికి ఇంత చేసింది కదా, ఇంత 5 ఏళ్ళు బతికితే మాకు ఇంత చేసినాం. మేము ఒక బాగుపడి మా టైం అయిపోయింది, 56 ఏళ్ళు అంటే 60 ఏళ్ళకి వస్తాం, ఎలక్షన్ వచ్చాక 60 ఏళ్ళకి వస్తాం. ప్రజలు బతుకు కదా, చిరస్థాయిగా నిలిచిపెట్టి ఎన్నో చేసి పెట్టాడు ఆయన. ఇలా పాకాల చెరువు అని చెప్పంటే అది 100 ఎన్ని ఏళ్ళు నా బాబు కళ. అక్కడ ఊళ్ళు మునిగిపోతుంటే ఆ ఊళ్ళు మునిగిపోకుండా పైప్ లైన్ ద్వారా తెచ్చిన నీళ్ళు. ఇప్పుడు బతుకుంటే ఇప్పుడు వచ్చేసారి ఎమ్మెల్యే ఖచ్చితంగా 100% మినిస్టర్ ఆయనే. మినిస్టర్ 100% మంచి పోర్ట్ఫోలియో మినిస్టర్ ఆయనే. ఆయనకున్న ఇష్టం ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి కావాలని ఇష్టం. వ్యవసాయ శాఖ మీద వ్యవసాయం మీద బాగా అనర్గళంగా మాట్లాడుతూ దాని మీద అనుభవం ఉంది. ఎట్లా నీళ్ళు ఎట్నుంచి ఎట్లా తేవాలి, పంటలు ఎట్లా పండియాలి, ఇలా సబ్సిడీ ఎందుకు ఇచ్చిందండి, మోటార్లు ట్రాక్టర్లు రైతులు అంటే ఎందుకంటే ఆయన రైతు బిడ్డ కాబట్టి. ఇప్పుడు ఉద్యమ సమయంలో కేసీఆర్ తోటి దగ్గర ఉండి పనిచేసిండు సార్, హాస్పిటల్కి వచ్చి ఆయన విజిట్ చేసి చూసి పరామర్శించి వెళ్ళిపోయినట్టుండు. చావు కేసీఆర్ రానట్టుండు కదా, మీకు కొంత ఇబ్బంది అనిపిస్తలేదా? కేసీఆర్ ఇట్లా రాకపోవడం కారణం మాకు చెప్పిళ్ళు. కేటీఆర్ గారు వచ్చి 3 గంటల సేపు లోపల ఇంట్లో కూర్చున్నాడు. ఇది క్రౌడ్కు, ఈ జనం క్రౌడ్కు రాలేదు. కేసీఆర్ గారు వస్తారు, మా మ్యాక్సిమం రావడానికి ఉన్నారు. ఆయన ఎందుకు రాలేదు మేము అన్నాం. కేటీఆర్ వచ్చి ఇంత క్రౌడ్ వచ్చింది, ఆగిపోయిన జనం. ఆయన వచ్చి 3 గంటలు ఇంట్లో కూర్చున్నాడు. అక్కడ యాత్ర జరుగుతా అంటే ఇక్కడ 10:30 వరకు యాత్ర అయిపోయింది. 3:30కి స్టార్ట్ అయిన యాత్ర 3:30కి వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాను చెప్పంటే క్రౌడ్ తట్టుకోలేక ఫోటోలు అంటారు, అదంటారు ఇదంటారని చెప్పని. ఆ లెక్కన అయిపోయాక లాస్ట్ ఖననం అయిపోయాక అంతిమ సంస్కారం జరిపినాకనే కేటీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. మినిస్టర్ అందరూ క్రౌడ్ తోటి ఏముంటుంది, చివరి చూపు కదా,
చూడడానికి రావాల్సిన అవసరం ఉండే కదా. ఇప్పుడు రావాల్సింది చెప్పండి ఈ క్రౌడ్ పబ్లిక్లో కొందరు ఉండరు కదా, అట్లా ఉండరు కదా. వాళ్ళకి కావాల్సింది ఏం చెప్పండి, కేసీఆర్ వచ్చింది చెప్పంటారు. అందుకే ఇప్పుడు ఈ 10 రోజులు ఈ దినాలు అయిపోతాయి, ఆ లోపు కంపల్సరీ వచ్చిపోతుంది చెప్పి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నది. కంపల్సరీ వచ్చిపోతాడు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఎవరన్నా ఒకరిని రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే చేద్దామన్న ఆలోచనకు వచ్చిర్రు ఆల్రెడీ మీరు? ఇప్పుడు ఎంత మేము అందాక ఆలోచన చేయలేదు. ఇప్పుడు అయిపోవాలి కదా కార్యక్రమాలు, అయిపోవాలి. ఇప్పుడే ఆలోచన చేసే కారికి ఎవరైనా లేము. రైట్, ఆ కార్యక్రమం అయిపోవాలి. పార్టీ నిర్ణయం ఉంటే ఆ పార్టీ నిర్ణయం ప్రకారం ఇక్కడ ప్రజలు పార్టీ తర్వాత ఇక్కడ ఉన్న ఓటర్స్ అయితే ఇంపార్టెంట్ కదా. అరే పెద్దన్న అయితే లేడులే కానీ అట్లీస్ట్ ఆ కుటుంబం నుంచి అన్న ఎమ్మెల్యే ఒక మినిస్టర్ చేస్తే పెద్దన్న ఆత్మకు శాంతి చేకూరుతున్న ఆలోచన అయితే ఉంటుంది. మీరు అన్నది కరెక్ట్ అన్న. చనిపోయింది మొన్న సాయంత్రం మాకు కార్యక్రమం మాకు జరిగింది ఒకటే రోజు జరిగింది. ఇలా పొద్దున్న లేవగానే 7 గంటలకు వచ్చినాం మేము దగ్గరికి. మేము ఈ ఆలోచన లేము ఇంకా. ఈ ఆలోచన తర్వాత ఇవి అయిపోయినాక, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరు ఉంటారు ఏం చేద్దాం అధిష్టానం ఉంటుంది, వాళ్ళు మమ్మల్ని కూడా పిలుస్తారు, పిలిచి మాట్లాడతారు. సరే ఏం చేద్దాం అని అప్పుడు ఆలోచన చేస్తాం. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీరు ఇదే ఊరా? అదే ఊరు. నేను ఎంసీపై మండల కార్యదర్శిని. ఓకే ఓకే. మీకు సుదర్శన్ రెడ్డి గారికి ఉన్న సంబంధం? నాకు ఆయనకున్న సంబంధం 90లో కలుసుకున్నాం మేము. 90లో కలుసుకుని ఎస్ఎఫ్ఐలో పనిచేసిండు ఆయన. ఎస్ఎఫ్ఐలో పనిచేసి ఆయన ఉద్యమంలో చేసి అనేక కట్టుబట్టలతోని ఆయనకు ఏం లేవు ఆస్తులు పాస్తులు. సామాన్య ఒక 10 ఎకరాల రైతు బిడ్డల్లా ఆయనకు వాళ్ళకి ఏం లేదు. అన్నదమ్ములో పంచుకుంటే మనిషికి గుంట కూడా రాదు. ఆ రకంగా వచ్చి నాకు బావగారు నాకు ఒక యూత్ ప్రెసిడెంట్గా ఇవ్వాలి బావ అన్నాడు. మిమ్మల్ని అడిగిండు. మమ్మల్ని అడిగితే తప్పకుండా ఇస్తా, నీకు రాజకీయం అంటే ఇది ఒక కంప లాంటిదండి, మీరు ఇట్లా ఉద్యమంలో దిగుతాను, ట్రాక్టర్ ఇట్లా ఎల్ఐసి ఇట్లా వివిధ ఆరోపణలు వస్తున్నాయి అని అంటే, లేదు బావగారు నేను ఒక ప్రజల గురించి నేను ఒక సేవ చేయాలనుకుంటానా అని అన్నాడు. అంటే సరే రాండి అని యూత్ ప్రెసిడెంట్గా నేను 93లో ఆయనను ఒక అధ్యక్షునిగా చేయడం జరిగింది. అట్లే ఎంపీ సురేందర్ రెడ్డి, బసరావు సారయ్య గారు ఆ రకంగా ఆయనను తీసుకుపోయి ఒక నాయకునిగా చేసి బ్లాక్ ప్రెసిడెంట్గా చేశారు. ఫస్ట్ పదవి మీ త్రూనే వచ్చింది ఆయనకు. పొలిటికల్ పవర్ మాతోనే. నేను ఎస్ఎఫ్ఐలో పనిచేసే ఈ రకంగా ఆయన రాజకీయ ప్రస్తావన మరో ఓంకార్ అని నేను చెప్పుకుంటున్నా గర్వంగా. ఓంకార్కి ఎట్లా వచ్చిందో మరో ఓంకార్ అని, చిన్న ఓంకార్ అని నేను గర్వంగా చెప్పుకుంటాను. అదే ఓంకార్ పార్టీలో పనిచేస్తున్నా నేను, మండల కార్యదర్శిగా, జిల్లా కమిటీ సభ్యునిగా, రాష్ట్ర కమిటీ సభ్యునిగా. ఈ రోజున నేను ఇక్కడ కొనసాగుతున్నా స్థానికంగా. ఆయన నాకు కూడా కన్నీళ్ళ దారులు వస్తున్నాయి. నాకు సన్నిహితంగా తిరిగేవాడు, మంచి వ్యక్తి. ఇట్లా స్వార్థం లేకుండా ప్రజల గురించే సేవ చేసిండు. ఏం సంపాదన కూడా లేదు. అన్ని ఆయన మీద ఆరోపణలు చేసి, నువ్వు అన్నట్టుగా ఎంతో కొంతమంది ఉంటారు అలాంటి రాజకీయం అన్నప్పుడు, అలాంటి కొంతమంది ఆయన మీద ఎన్ని ఆరోపణలు చేసినా వానికే పాపం అని నేను అంటున్నాను. ఆ రకంగా మంచి నాయకుడు. 1990 నుంచే పరిచయం? నాకు 90 నుంచే పరిచయం. సరే, మీకు గతం నుంచే పరిచయం కాబట్టి ఎమ్మెల్యే అయినప్పుడు ఏమైనా చేంజ్ అయ్యిందా? అంతమందికి ఎట్లా ఉండని అట్నే ఉంటున్నాను? అసలే కాలే. నాకు మొన్న కలిసిండు పాపం. నీకు ఏదో ఇల్లు కట్టుకో బావా, ఇల్లు లేదు నీకు, ఇల్లుకు నేను సాయం చేస్తా బావా, ఇంతో అంతో అని అన్నాడు. కన్నీళ్ళ దారులు పోతున్నాడు. నాకు డబ్బులు ఇప్పుడు ఇస్తారు పాపం, వద్దు కొద్దిగా ఆరోగ్యం చూసుకోవాలి చెప్పిన. చాలా మిత్రుడు నాకు. కన్నీళ్ళ దారులు వస్తే నాకు ఇల్లు లేదు. నేను ఎంసీపై పట్ల నీకు ఇంత సాయం చేస్తా, నేను ఎవరికి చేయలే అని ఒక అర్ధగంట చివరికి మాట్లాడింది ఆయన. మాట్లాడి పాప అప్పటికిప్పటికి చేతి కాలే. అదే గుణం బావా అని పిలిచేవాడు. ఏం జరిగింది? చిన్న ఏజే కదా, సడన్గా ఏం జరిగి ఉంటుంది? ఏమన్నా మీతో ఏమన్నా షేర్ చేసుకుంటా అంటే, మీకు బాబా మారిది ఈ లైన్లో మీరు మాట్లాడుతుండే కాబట్టి చివరిసారి మీతో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నా షేర్ చేసుకున్నా మీతో? ఆయన ఏం షేర్ చేసుకోలే. ఆయన ఆరోగ్యమే ఆయనకు సహకరించలేదు అని నేను అనుకుంటా. ప్రజల గురించి, ప్రజల జీవితాంతం నిత్యం ప్రజల గురించి ఆలోచించండు. ఆయన బ్రెయిన్ మీద పడ్డది. సరే, ఎవరు ఏదన్నా రాజకీయ ఒత్తిళ్ళు అంటే కాములు ఉంటాయి. ఎవరిని మనం ఆరోపణలు చేయవలసిన అవసరం మనకు లేదు. కానీ ఆయనకు ఆ బీమారి ఇట్లా వచ్చింది పాపం. ఆ రకంగా చాలా బాధాకరమైన విషయం. ఇట్లా ఆయన లేని లోటు మాత్రం ఎవరు తీర్చలేరు. సో మీరు ఏం కోరుకుంటారు? బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా పనిచేసిన, ఉద్యమ సమయంలో పనిచేసింది కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారా? ఒకవేళ టికెట్ ఇస్తే మీరు రెడీగా ఉన్నారా? తప్పకుండా ఆయన కుటుంబం నుండి ఒక టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం మేము. మాకు కోరితే మాకు ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఎంతో వాళ్ళు కూడా ఆయన ఆత్మకు శాంతి ఉంటుంది, వాళ్ళు కూడా తృప్తిపడతారు. కంపల్సరీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నాం బీఆర్ఎస్ పార్టీలో.
ఓకే. ఓకే. ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడికి నర్సంపేట తీసుకొని వస్తే లక్షల మంది జనాలు వచ్చినారు. సో అంత ప్రేమగా ఉంటుండే నా ప్రజలతోటి. అంత ప్రేమగా ఉంటున్నావు. నేను అందుకే మరో ఓంకార్ అని చెప్పాను. ఓంకార్ అయితే ఏం సంపాదించుకోలేదు కదా, మరో ఓంకార్ అని పెట్టుకున్నాను కదా నేను. ఈ రోజున ప్రజల గురించి నిత్యం ప్రజల గురించే. తెల్లాలైతే ఒక మా సామాన్యుడు అని ఒక 5,000 ఇచ్చుకుంటూ అక్కడికి వచ్చి వాళ్ళను మందలిచ్చిపోయేవాడు. నా దగ్గర సన్నిహితంగా మిత్రుడు. చాలా వాళ్ళ కుటుంబానికి ఏదో రకంగా పార్టీ నిర్ణయం చేసి ఇవ్వాలని నేను ఎంసీపీ తరఫున కోరుతూ. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మీరు? మేము ఒక 30 ఏళ్ళ నుంచి చూస్తాను. అవునా? ఎట్లా ఉంటుండే మీతో? ఎట్లా ఉంటుండే? అందరితో ఊరు అందరితో బాగుంటాడు. చాలా మంచి మనిషి, అందరినీ కలుపుకొని పోతాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు రాజకీయాలన్న ఉద్యమంగా ఈ కాలేజ్ చదివినప్పటి నుంచే అందరినీ కలుపుకొని పోవడు. అందరితోని యూత్ పెట్టి ఒక యూత్ ద్వారా పైకి వచ్చి యూత్ను మెయింటైన్ చేసి అందరినీ ఈ రోడ్లు ఏంటన్నా బాగా లేకున్నా కూడుపుడు అప్పటి నుంచే, చిన్నప్పటి నుంచే ఆయన దగ్గర ఈ లక్షణాలు అన్నీ ఉండే. ఊళ్ళో ఏంటన్నా రోడ్లు కానీ ఏది బాగా లేకపోయినా ఏది లేకపోయినా అందరినీ మొబైల్ చేసి మనందరం శ్రమదానం చేసి కూడుపుదామని అందరిని కదిలించుకొని ఒక 30-40 మందిని పోయి అంత పొక్కలు కూడిపి అప్పుడు రోడ్లు మొత్తం ఖరాబ్ ఉండే, నడవలేకుండా ఉండే స్థితిలో. అలాంటి వాటిని అన్నింటినీ అప్పుడు శ్రమదానంతో ఊరును బాగా చేసి అక్కడి నుంచి ఇక ఆయనకు మంచి లీడర్, ఈయన మంచి ఆలోచనలు ఉన్నాయి పిల్లగాని. కానీ చిన్న పిల్లగాడని అప్పటి నుంచే ఊరు అట్రాక్ట్ అయ్యి మొత్తం అప్పటి నుంచి ఆయనని కానీ అందరం ఊరంతా పార్టీ. ఫస్ట్ యూత్ కాంగ్రెస్ ఉండే ఆయన, అప్పుడు కాంగ్రెస్ ఉండే. టీఆర్ఎస్ పుట్టలే ఇంకా. టీఆర్ఎస్ పుట్టి ఎప్పుడైతే కేసీఆర్ పార్టీ పెట్టిండో అప్పుడు ఇక ఈ ఉద్యమానికి తెలంగాణ ఉద్యమం అవసరం. ఇప్పుడు తెలంగాణ రావాలి కంపల్సరీ, మనకి కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కాదు ముఖ్యం కాదు అనే ఉద్దేశంతో ఇక తెలంగాణ ఉద్యమాన్ని మనం తెలంగాణను తెచ్చుకుందాం పోరాటం అని అందరినీ మండలం మొత్తం కూర్చోబెట్టి అందరి రకం ఒకేసారి మండలం చేంజ్ అయింది. ఓకే. చిన్నప్పటి నుంచి ఇప్పుడు కనిపిస్తున్న ఇంట్లో అదే ఇంట్లో ఉంటుండేనా, హైదరాబాద్లో ఉంటుండేనా? ఆ ఇంట్లోనే. అంటే ఇప్పుడు మొన్న కట్టింది ఇది, కానీ ఆ పాతిల్ లేదు. ఇటు ముఖాన్ని ఉన్నది చిన్నది పాతిల్, అందులోనే ఎప్పుడు వచ్చినా. కానీ తాను సొంతంగా ఇక్కడ ఎప్పుడు అమ్మ బాబు దగ్గర తినేవాడు కాదు. పబ్లిక్లో ఏడిపోయినా ఆయనకు బయట వాళ్ళు మందే పెట్టేది. ఇక్కడ VLW అని ఒక ఆయన ఉండే, ఆయన బిడ్డ లెక్క చూసి ఆ తల్లే పెట్టేది. ఈయన ఇంటికి వచ్చేటోడు కాదు, ఇంటికెత్త గొప్పడేది. నువ్వు ఊకే తిరుగుతావురా అన్నలు పని చేసుకుంటా అంటే, ఇంత వ్యవసాయం అది సంపాదించుకుంటా నువ్వు ఊకే రాజకీయాలని తిరుగుతావు అని ఇంట్లో తిట్టేటోళ్ళు. ఇట్లా తిడతా అంటే ఆయన ఏం చేసిండంటే, ఇక ఇంటికి వస్తా అంటే ఊకే తిడతా అంటారు అమ్మ బాబా అనుకుంటే అట్లాంటి బయట వాళ్ళే చీర తీసిండు. మంచి బిడ్డని ఇరా, నువ్వు ఎదుగుతాను, నీదే కరెక్ట్ ఆలోచన అని ఆయనకు అందరూ భోజనాలు పెట్టి ఎప్పటికీ పంపేటోళ్ళు. ఇంట్లో చాలా తక్కువనే. ఇప్పుడు ఇవాళ రేపు వార్డు నెంబర్ అయితేనే భయంకరంగా సంపాదిస్తారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పనిచేసిండు, సివిల్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిండు. ఏమైనా ఆస్తులు సంపాదించిండా మరి? ఆయన ఏం ఆస్తులు సంపాదించుకోలే. ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు కాదు, ఒకరిని మోసం చేసి రూపాయి తీసుకుని పైసల కోసం ఆశపడే వ్యక్తి కాదు ఆయన. ఆయన పబ్లిక్ మనిషి. అంటే నిజంగా చెప్పాలంటే ఆయన ఒక అవతార పురుషుడు అనుకోవాలి. మేమైతే అట్లే అనుకుంటాము. ఎనబడి ఉంటారు, ఎంత డబ్బు అవసరం పట్ట వాళ్ళని అడిగేటోడు కాదు. ఆయన తిప్పలేందో, ఆయన ఏదన్నా అమ్ముకోనో, ఆయనకు వచ్చిన భూమినో అదో ఏదో అమ్ముకొని పెట్టిండు తప్ప ఆయన డబ్బు కోసం ఎప్పుడు ఆలోచించలే. కేసీఆర్ సార్ రాలేగా మరి? కేసీఆర్తో పాటు కలిసి పనిచేసిన ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ముఖ్యంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకంగా పనిచేసింది కదా. కేసీఆర్ హాస్పిటల్కి వచ్చిపోయినట్టుండు, మరి ఇడికి కూడా రావాల్సి ఉండే కదా. కొద్ది ఇబ్బంది అనిపిస్తలేదా మీలాంటి? ఆరోగ్యరీత్యా కొంచెం ఆయనకు కూడా ఇబ్బంది ఉన్నది. మనం నడతా అంటే చూస్తాం కదా, ఇంత దూరం ఈ మందిలో ఈ వర్షంలో రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఆయనకు కొంచెం ఆరోగ్యం మంచిగా లేదు కాబట్టి కేసీఆర్ విషయంలో ఏం తప్పుపట్టడానికి లేదు. ఆయన అన్ని విధాలా సహకరిస్తాడు. ఈ కుటుంబాన్ని ఏం ఆయన వెనుకకు పోనిచ్చేవాడు కాదు. ఏ రకంగా అండగా ఉండాలి కేసీఆర్ ఈ కుటుంబానికి? ఇక అన్ని విధాలు రాజకీయంగా అండగా ఉండాలి. ఇటు పిల్లల భవిష్యత్తు కానీ, ఇటు ఆయనకున్న అప్పులు ఓ ఇల్లు తీసుకున్నాడు హన్మకొండలో, అదంతా లోన్లనే, అది కట్టలేకపోతారు. అట్లాంటి లోన్లు కట్టడం ఆయన కొంచెం ఆర్థికంగా చైతన్యాలి వాళ్ళ కుటుంబానికి. రాజకీయ పరంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తేనే మంచిది. ఆయన పెద్ద సుదర్శన్ సేవలు చేసి ఆయన సేవ చేసిండు కాబట్టి 20-25 ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబానికి అవకాశం, అలా వాళ్ళ భార్య స్వప్నకే అవకాశం ఇస్తేనే మంచిది. పబ్లిక్ అంతా ఆయన పేరుతోని అట్రాక్ట్ అయ్యి 7 మండలాల్లో కూడా అందరూ ఐక్యతగా ఉంటారు. లేకపోతే ఆమెకి ఇవ్వకపోతే ఏమవుతుంది ఈడ అంటే
ఎవరో మళ్ళీ కొత్త వాళ్ళు వస్తే అంత ఉద్యమ నాయకుడు కాడేలు, పైకి ఎదగలేడు, ఈ టీఆర్ఎస్ని ఇంత నిలబెట్టలేరు. కాబట్టి రాజకీయ పరంగా కూడా ఆమెకు సబ్నకే బతుకుంటే రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే అవుతుండేనా ఖచ్చితంగా? ఖచ్చితంగా. అసలు ఓడిపోయినందుకు చాలా మంది ఏడిచిళ్ళు బాధపడ్డారు. కొద్ది ఓట్లతోనే ఓడిపోయింది ఆయన. దయాకర్ రావు లాంటి మహామహా మేధావులు గవర్నమెంట్ వ్యతిరేకం మీద 60-70 వేలతో ఓడిపోతే ఈయన జస్ట్ 16 వేలు అంతే. అది ఏం పెద్ద ఓటమి కాదు. 15-16 వేలు ఓటమి అవుతుందా? జనాలు చాలా బాధపడ్డారు. అయ్యో మేము ఓటు వేయకపోతే ఆయన ఓడిపోతాడు అనుకోలే. ఏందో బుద్ధి పుట్టింది, మా అయ్యి అమ్మినట్టు అయింది, అటు ఓటేసినాం అనేది అన్నారు జనాలు. కానీ ఏడ్చినాక చాలా బాధపడ్డారు. ఏం పేరు? నా పేరు నా పేరు పడిదం రాజేందర్, మాది నర్సంపేట, చెన్నరావుపేట మండల అక్కల్చెడ. నేను తెలంగాణ ఉద్యమంలో మలిదశ పోరాటంలో పెద్దన్నతోటి ఉండి మరి పోరాటం చేయడం జరిగింది. అన్న మాకు దగ్గర ఆత్మీయ బంధువు లెక్క ఉండేది. అన్న ఏం పిలుపునిస్తే ఆ కార్యక్రమంలో పాల్గొని సహజనుల సమ్మె దీక్షలు ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమానికి అన్న పిలుపునిస్తే ప్రతి దానికి అటెండ్ అయ్యి హాజరయ్యి ఆ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడే కిరీటంలాగా తీర్చిదిద్దడం అన్న. ఈ అన్న అకాల మృతి మరి తెలంగాణ నర్సంపేటకే కాదు తెలంగాణ సమాజానికి కూడా చాలా బాధాకరం. మరి అన్న లేని లోటు మరి దాన్ని పూడ్చలేము, తీర్చలేము. మరి అన్న గురించి నేను రాసిన పాట ఈ పూట నా నోట. సింగరా మీరు? నేను సింగరు. అన్న ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా అనేక పాటలు రాసిన, అన్న గెలుపు కోసం ముందుండి అనేక రచనలు రాసిన. అందులో పాటలు జనం జనం ప్రభంజనం జజ్జన కరికూతో జమిడికల్ల మోతో అనే పాటను నేను అన్న ఎలక్షన్లో పాటలు జరిగింది. అప్పుడు తెలంగాణ ఉద్యమంలో నర్సంపేటలో ఉవ్వెత్తున దీక్షలు చేస్తుంటే అన్న కూడా సంఘీభావం తెలపడం జరిగింది. అప్పుడు నేను రాసినటువంటి పాట అలుపెరుగని దీక్షలతో నర్సంపేట నా నర్సంపేట రాష్ట్రముకై రగులుతున్న ఉద్యమ బాట పోరు పువ్వుల తోట. ఈ పాట రాయడం జరిగింది. ఇది కూడా నాకు కవిగా, రచయితగా, గాయకునిగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన పాట. ఇవాళ తెలంగాణ ఉద్యమానికి అన్న ఎనలేని సేవ చేసి అనేక కార్యక్రమాలు, అలాగే ఎమ్మెల్యే అయినా కూడా అన్న అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయితేనేమి, పాకాలకు నీళ్లు తెప్పించడం అయితేనేమి, మరి ప్రతి ఒక్క పనిని రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ సేవ చేసిండు. సంక్షేమ పథకాలను అందించిండు. ఇవాళ అన్న లేకపోవడం చాలా బాధాకరం. మేము అంతా కూడా అన్న లేని లోటును మేము చాలా బాధాకరంగా కన్నీళ్లతోటి నిన్న అంతిమయాత్ర వీడుకోలు చేసి పంపించడం జరిగింది. అన్న గురించి పాట. పొద్దుమాపు పోరు చేసే పేదల సర్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. పొద్దుమాపు పోరు చేసే పేదల సర్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. నర్సంపేట గడ్డ మీద యుద్ధ వీరుడా నీ జాడ కొరకు వెతుకుతుంది ఊరు వాడా. నర్సంపేట గడ్డ మీద యుద్ధ వీరుడా నీ జాడ కొరకు వెతుకుతుంది ఊరు వాడా. రణం చేసే యోధునికి ఎట్లా వచ్చే మరణం, రణం చేసే యోధునికి ఎట్లా వచ్చే మరణం, చెప్పరవో దేవుడా బలమైన కారణం. అరే పొద్దుమాపు పోరు చేసే పేదల సర్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి. నర్సంపేట గడ్డ మీద యుద్ధ వీరుడా నీ జాడ కొరకు వెతుకుతుంది ఊరు వాడా. ఏ కన్నదిరా కడుపారా నల్లా బెల్లి తొవ్వాయను అన్నకు తెలంగాణ లొల్లి. అరే కన్నదిరా కడుపారా నల్లా బెల్లి తొవ్వాయను అన్నకు తెలంగాణ లొల్లి. ఆ కేసీఆర్తో తిరిగెను గల్లీ గల్లీ అరే గర్జించి గలమెత్తితే దిగింది ఢిల్లీ. ఆ కేసీఆర్తో తిరిగెను గల్లీ గల్లీ గర్జించి గలమెత్తితే దిగింది ఢిల్లీ. ప్రజల గుండె చప్పుడవై నిలిచినావు స్థానం, ప్రజల గుండె చప్పుడవై నిలిచిన నీ స్థానం, ప్రపంచానికెక్కనయ్యా అన్నా నీ ప్రస్థానం. అరే పొద్దుమాపు పోరు చేసే పేదల సర్ది మా పెద్దన్నను అడిగింది తన అభివృద్ధి అనుకుంటూ ఈ పాట రాయడం జరిగింది. మరి ఈ పాటను అన్నకు నివాళిగా అర్పిస్తూ
ఈ పాట రాయడం జరిగింది. నా పేరు పడిదం రాజేందర్. రికార్డింగ్ చేపిస్తారా మరి ఈ పాట? రికార్డింగ్ చేపిస్తా. 5 డేస్కి కానీ 11 డేస్ కానీ ఈ పాటను రిలీజ్ చేయడం జరిగింది. అందరి సమక్షంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాను. ఎన్ని పాటలు రాసావు ఇప్పటి వరకు అన్న మీద? ఇప్పటి వరకు అన్న మీద చాలా 15 పాటల దాకా రాయడం జరిగింది. ఎలక్షన్లో కూడా రాసిన, తెలంగాణ ఉద్యమంలో పాటలు రాసిన, ఇప్పుడు కూడా అన్నకు ఇప్పుడు ప్రజెంట్ 2 పాటలు రాయడం జరిగింది. అవి కూడా త్వరలో రిలీజ్ చేయబోతున్నాను. మీతో ఎట్లుంటుండే కళాకారుడుగా మీ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాను? చాలా మంచిగా రిసీవ్ చేసుకునేది. ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా నర్సంపేట్ల రాజేందర్ మీ టీం అంతా కూడా తప్పకుండా రావాలి, మన ప్రోగ్రామ్ ఉన్నది కండక్ట్ చేయాలి అని అన్న వేదికల మీద ఖచ్చితంగా పాట లేనిది ప్రోగ్రామే ఉండకపోయేది. వేదిక ఎక్కితే ఫస్ట్ మేమే పాటలు పాడుకుంటా ఆ పాటలతోటి మొదలయ్యి తర్వాత అన్న స్పీచ్ తోటి ఎండ్ అయ్యేది. ఆ పాటలు అంటే చాలా ఇష్టం అన్నకు. తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసింది పాటే కాబట్టి, పాటే ఒక తూట అని తెలుసు అన్నకు కాబట్టి మమ్మల్ని ఆదరించేది, అభిమానించేది, మంచిగా చూసుకునేది. అన్న కూడా అన్ని విధాలుగా చూసుకునేది. ఓకే. సో మీలాంటి వాళ్ళకి అండగా ఆయన ఉన్నాడు, అండగా ఉండాల్సిన ఇప్పుడు లేకుండా పోయిండు. సో కేసీఆర్ కుటుంబం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ కుటుంబానికి ఏ రకంగా అండగా ఉండాలని ఒక కళాకారుడిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు వాళ్ళ భార్యకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఆయన కోసం మీరు పనిచేసినారు, ఇప్పుడు వాళ్ళ భార్య కూడా టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా అన్న పోయిండు, అది ఆ లోటును తీర్చలేము. ఖచ్చితంగా ఆ అక్క స్వప్నక్కకు నెక్స్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. ఖచ్చితంగా గెలిపిస్తారు. ఖచ్చితంగా అన్న చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి. అందరూ కూడా సానుకూలంగా స్పందించి కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కొడుకు బిడ్డకు కూడా ఆ పార్టీ అన్ని విధాలుగా ఆదుకొని అండగా ఉండాలని కోరుకుంటూ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా పార్టీ టికెట్ స్వప్నక్కకు ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందని మా ప్రగాఢ అది. మీకు పరిచయం అమ్మా, మీతో ఎట్లుంటుంటే మాట్లాడుతుండేనా? మాట్లాడతాడు కానీ ఇక మనకి ఎందుకు, మాకు మాట్లాడరాదు. ఇక ఆయన తలుచుకుంటే మా తమ్ముడే. మీ తమ్ముడే అవుతాడా? ఇక ఎందుకు ఇక ఆయనను అది చేసుకుంటే ఇక అది కాదు. అన్నదమ్ములే మేము, అన్నదమ్ములమే. మంచిగానే ఉండేది, అన్నిటికీ మంచిగా నచ్చేది, మంచిగా చేసేది, మంచిగా కలిసే ఉండేది. కానీ ఆయన చిన్నప్పటి నుంచి కష్టపడ్డాడు. కష్టపడి ఆయనే పైకి వచ్చిండు. పైకి వచ్చి ఇక ఇప్పుడు ఈ స్థాయిలో ఆయనను భగవంతుడు ఓర్వకనే తీసుకుపోయిండు. ఆయన 52 సంవత్సరాలు ఉంటాడు ఆయన. 52 సంవత్సరాలు ఉంటాడు. 43 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు పెళ్ళి అయితే లేదు, 10 సంవత్సరాలు అవుతుంది కావచ్చు పెళ్ళి. ఎందుకు అంత లేట్ పెళ్ళి ఎందుకు చేసుకున్నామా? అంటే మీకు చుట్టాలు కదా? చుట్టాలే కానీ ఆయన రాజకీయంలా తిరుక్కుంటా ఇప్పుడు చేసుకోననే ఒక్కున్నాడు. తెలంగాణ రావాలి, తెలంగాణ అత్తనే చేసుకుందాం, అంతవరదాకా నేను చేసుకోనని అనుకునే ఊకున్నాడు ఆయన. తెలంగాణ వచ్చినాకనే ఇక అట్లా పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఎట్లా ఉండే ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగానే ఉంటుండే, ఏమన్నా చేంజ్ అవుతుంది నేను ఎమ్మెల్యేని అని అట్లా? లేదు అట్లా ఏం లేదులే, చేంజ్ అన్నది ఏం లేదు. అందరిని కలుపుకునేది అంతా బాగానే ఉండేది. ఏదన్నా ఆపదల్లో సంపదలో వచ్చినా ఆయనే ఆదుకునేది. ఫోన్ చేయగానే మాట్లాడేది, చేసేది, బాగానే ఉండేది అంతే. మరి మొన్న జరిగిన ఎలక్షన్లో ఓడిపోయింది కదా, మరి ఎందుకు అంత మంచిగా ఉండటం? ఎందుకు ఓడిపోయిండు అంటే ఇక కొంత జనాలు ఎట్లుంటారు అంత. ఇప్పుడు ఆయన అప్పుడు మనిషికి 1500 ఇచ్చినా కానీ 1500 మర్చిపోయిండ్రు, 500లోనికి ఓటేసిండ్రు. అట్లా వేసిండ్రు. కానీ అది ఇక పద్ధతి కాదు. ఇక కొంత ఇటు ఉంటారు అటు ఉంటారు అంత జనాలు. కానీ ఇక ఆయన మాకు కానరాడు. ఇక ఆయన అసొంటోడు పుట్టలే. పనులు చేసిండు ఎమ్మెల్యే పనులు చేసిండు. పనులు ఎందుకు చేయాలి? అన్ని సీసీ రోడ్లు వేసిండు, అన్ని పనులు చేసిండు, బాగానే చేసిండు. చేయలేదని కాదు, ఆయన అన్ని చేసిండు. ఇప్పుడు అన్ని ఆయన చేసిన వాటికే ఈయన పెద్ద అది చేసుకుంటా చేస్తాడు. అది అన్ని ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినాయి. ఈయన ఇప్పుడు అయిందో అన్ని ఓపెనింగ్లు చేసుకుంటే ఈయన చేస్తాం. ఈయన చేసింది ఏమున్నది? రేవంత్ రెడ్డి చేసింది. వచ్చిన కాంచెలు ఏం చేసిండు ఆయన? ఏమైనా చేసిండు ఆయన? ఏమి ఇచ్చిండు ఆయన? ఏం లేదు, అన్ని మా తమ్ముడు చేసినాయి అన్ని ఆయన. ఇట్లా ఇప్పుడు వాళ్ళ భార్యకు టికెట్ ఇవ్వాలన్నా ఇతనే మంచిది కదా, ఇతనే ఆయన అభిమానం వెంబడి వేయగలుగుతాం, గెలుతాడు. ఆయనను గుర్తు చేసుకుంటాం కదా మేము. ఆయన ఉండంగా అన్ని పనులు చేసిండు కదా, ఆయనను కాదంటే ఎట్లుంటుంది? ఆయన పోయినంత మాత్రంలో మనం కాదంటే మంచిగా ఉంటుందా? ఉండదు కదా. ఆయన ఇక గెలుతుంది, ఇయ్యాలే గెలుతుంది. కేసీఆర్ రావాలిగా, మరి కేసీఆర్తో పాటు కలిసి పని చేసింది కదా, ఆయన కూడా రాలేగా కేసీఆర్? మొన్న వాళ్ళకు రాలేదా ఆయన?
కేటీఆర్ చాలా కొడుకు వచ్చిన కేసీఆర్ రాలేదు. ఇక ఆయన కొంచెం ఇక ఎట్లనో ఇక ఆరోగ్యం మంచిగా లేదు ఎట్లనో ఇక ఆయన రాలే. అందరు వచ్చిండు కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు వచ్చిర్రు, చాలా మంది వచ్చిండు కదా, బాగానే వచ్చిండు. వాళ్ళు అక్కడ హైదరాబాద్ సుధా వచ్చిండు, మేము సుధా పోయినాం హైదరాబాద్కు. మేము పోయినాం. ఏం సంపాదించాలంటే పెద్దగా ఎమ్మెల్యే అయితే ఇవాళ బొచ్చడు సంపాదిస్తారు కదా. సంపాదించాలంటే ఏం లేదు, ఇక సంపాదించాలంటే ఆయన నీతిగా పోయిండు, నీతిగా పోయిండు. ఆయనే అన్ని మనం తినాలి, మనమే లోపటేయాలన్న ఆలోచన లేదు ఆయనకు. ప్రజలలో ఉండాలి, ప్రజలకు సరైన అనాలి, వాళ్ళని మంచి పేరు తెచ్చుకోవాలి అన్నట్టు చేసిండు ఆయనే. అంతే. ఒక్కొక్కరు ఇటు రాగానే అటు మింగుతారు, ముఖం చూపిస్తారు, పక్కకుంటారు. కానీ ఆయన అట్లా లేడు. ఇప్పుడు ఆయన లేకనే ఇంత జరిగింది, ఇట్లా జరిగింది. ఏ ఊరమ్మా మీదే ఊరు? ధరపల్లి మీకు చుట్టాలు అవుతారా? మా పాలైన మా మతే. అవునా? మరిది అవుతాడా మీకు? మాట్లాడినావు లాస్ట్ సారి ఎప్పుడు మాట్లాడినావు అమ్మా చివరిసారిగా? చివరిసారిగా మేము వాళ్ళ నాన్న మాసికం బియ్యం ఇచ్చిన రోజు వచ్చినప్పుడు మాట్లాడుకున్నాం. మళ్ళీ మా అత్తమ్మ మాసికానికి వచ్చిండు. మాకు ఏదైనా వచ్చేది ఆయనే. మమ్మల్ని ఏ కష్టాలు వచ్చినా చూసుకునేది ఆయనే. పైసలు పెట్టకపోయినా మంచి ఆయన దగ్గర లేవు, పెట్టలే. కాకపోతే మాకు ఆయన ఉన్నాడు వస్తాడు అంటే మాకు అంతే కడుపు నిండేది, మాకు తిన్నట్టు ఉండేది. కానీ ఆయన మాకు ఉండాలి అన్న ప్రేమతోటే మేము మాకు ఇంత బాధ అంతే. మాకు ఆయన ఏదో పెట్టాలి, మాకు ఏదో చేయాలన్నది లేదు. మాకు ఆయన ఏమైంది మరి ఇంత సడన్ గా, ఇంత చిన్న ఏజ్లో 52 సంవత్సరాలే, మానసికంగా కూడా బాగా ఒత్తిడి ఇబ్బంది పడడం తెలుస్తూ ఉంది. మీరు చుట్టాలు మీకు కూడా తెలిసి ఉంటుంది, ఏం జరిగి ఉండొచ్చు? ఏం జరగలే ఆయనకు. మీటింగులు తిరుగుడు, ఆయనకు కొంచెం ఆరోగ్యం కూడా ఊపిరితిత్తులలో నీరు వచ్చింది అన్నారు. ఆయన కాములుగా నాకేమవుతుంది అన్నట్టుగా వదిలేసిండు. హాస్పిటల్ పొమ్మంటే కూడా తెల్లారి మీటింగ్ ఉన్నదని వచ్చిండు. ఇక రాత్రి తల తిప్పినట్టు అయింది ఆయనకు, తెల్లారే పడిపోయిండు. ఇక పడ్డ కంచి ఇట్లనే అయింది, సీరియస్గా అయింది అంతే. ఇప్పుడు మీ చుట్టాలతో ఎట్లా ఉంటాను, ప్రజలతో కూడా అట్టే ఉంటాడా లేకపోతే మీకు చుట్టాల కన్నా ప్రజలను బాగా చూసుకున్నాడు, మమ్మల్ని కూడా చూసుకున్నాడు. మమ్మల్ని కూడా చిన్నగా ఏం వీళ్ళతో ఏంది వాళ్ళతో ఏంది అనిలే. మా లెక్కనే మేము ఎంత సింపుల్గా ఉంటామో, ఎంత పేదరకంగా ఉంటామో మాతోడు కూడా మాతోటి అట్నే ఉన్నాడు, అట్నే ఉన్నాడు. అట్నే ఆయన మాకు అదే బాధ మాకు. ఏమైనా ఎమ్మెల్యే అయినాక సంపాదించిండా? ఏం సంపాదించాలి ఆయన. ఆయన సంపాదిస్తే ఆయన ఫస్ట్ గెలిచినప్పుడు కూడా గింత ఇల్లు కట్టుకోలే. రెండోసారి ఫస్ట్ సారి ఓడిపోయినా కూడా రెండోసారి గెలిచినా కూడా ఆయన తన ఇల్లు ఉండాలని ఆ ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు కూడా సింపుల్ గానే కట్టుకున్నాడు ఆయన. ఒక్కొక్కరు సర్పంచ్ ఉప సర్పంచ్లు అయిన వాళ్ళు మస్తు కట్టుకుంటాను ఇండ్లు, మస్తు ఉంటాయి వాళ్ళ ఇళ్ళలో పోతే. అయినా మాకు అట్లా లేదు. మా పెద్ద బలగం బొచ్చడు బలగం. మా పెద్దోరు దాంట్లో మాకు అసలు ఒకరికి అన్యాయం చేయాలి, ఒకళ్ళ తినాలి, ఒకళ్ళకు ఇట్లా చేయాలన్నది మాకు అసలే వీళ్ళ అన్నదమ్ములలో అస్సలు అట్లా లేని లేదు. వీళ్ళకు లేదు, న్యాయంగా పోతారు వీళ్ళు అంతే. ఎట్లా మరి ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఈ కుటుంబానికి ఎటువంటి హెల్ప్ చేయాలి, ఎటువంటి సహాయం చేస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నామంటే మా మరిది మాకు పేరు ఉండాలి అంతే. ఇక మాకు ఆస్తులు పాస్తులు ఏది అవసరం లేదు, మాకు ఆ పేరు నిలబెడితే చాలు కేసీఆర్ అంతే. ఇప్పుడు పేరంటే ఇప్పుడు టికెట్ ఇవ్వాలా? టికెట్ ఇవ్వాలి. టికెట్ ఇస్తేనే మా మరిది దారాన మా యారాలు ఉన్నది, మాకు అట్లా ఉంటుంది బలం మాకు పార్టీ తరపున అన్నది. మాకు అదొకటే నిమ్మలం అంతే. ఎంతమంది పిల్లలు నాకు? ఒక కొడుకు ఒక బిడ్డ. చిన్నపిల్లలే వాళ్ళు కూడా? చిన్నపిల్లలే, చిన్నపిల్లలే. అంటే ఇప్పుడు నేను తెలంగాణ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. అప్పుడు అట్లే మాట ఇచ్చిండు. అప్పటిదానికి ఏజ్ అయిపోయినా కూడా చేసుకోలే, అదే మాట మీద ఉన్నాడు. ఏదన్నా మాట అంటే మాట మీదనే. ఆయన ఎమ్మెల్యే అయినా కూడా మేము ఏదన్నా మా మరిది కాదా మా తమ్ముడు కాదా అని మేము పోయినా కూడా మాకు ఇంత దగ్గర వాళ్ళమైనా కూడా మాకు ఎక్కువ పని కూడా మా పిల్లలకైనా మాకైనా ఏది సాయం చేయాలి ఆయన. ఏమైనా ప్రజలు పనులు వాటి మీదనే పోయిండు ఆయన, పార్టీ తరపునే పోయిండు. దగ్గర చుట్టాలు కదా వీళ్ళకి ఆ పని ఈ పని అట్లా ఏమి ఉండదు. చేయలే మాకు ఏం చేయలే, చేయకున్నా మంచిదే. ఆయన పేరు చెప్పుకొని మేము బతికినాం అంతే. అంతిమ యాత్రలో కూడా మీరు పాల్గొన్నాం. మేము పాటలు పాడినాం. నర్సంపేటలో పెద్దన్నకు నాకు ఉద్యమ కాలం నుంచి బంధం మాది. ఉద్యమంలో కూడా చాలా పాటలు పాటలు రాయించింది నాతోటి, చాలా పాటలు చేసినాం, చాలా ప్రోగ్రామ్స్ కళారంగం సంబంధించిన ఏ ప్రోగ్రామ్లో కూడా నాకే అన్న ఫోన్ చేసేది, నన్నే రమ్మని నేనే ప్రోగ్రామ్ చేసేది అన్నతోటి. అన్నతోని మొదటి నుంచి కూడా వెన్నంటి ఉన్నవాడిని. తెలంగాణ వచ్చినాక కూడా అన్నతోటే పాటలు పాడుకుంటూ ఉండడం జరిగింది. ఆ క్రమంలోనే అన్న మా నుండి ఇంత త్వరగా పోతారని చెప్పేసి అసలు కళలు కూడా మేము అనుకోలేదు. అయినా ఆ గుండెపోటు వల్ల లంగ్స్ ప్రాబ్లం వల్ల అన్న దూరం కావడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. కళాకారులుగా అసలు అన్న ఉన్నాడని అనిపిస్తుంది ఇప్పటికి కూడా, కానీ కనబడతలేడు. అసలు అంత అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి మాది నర్సంపేటలో ఉన్నది. స్టిల్ ఎమ్మెల్యే కూడా లేడు, అంతమంది జనాభా వచ్చారు,
రీజన్ ఏంది, కారణం ఏందన్నా? జననాయకుడు, ప్రగతి సూర్యుడు, ప్రజా సేవకుడు, కదిలి వస్తుండు జననాయకుడు, జనమే ప్రణమై పెద్ది సుదర్శనన్నా నర్సంపేటకు వెలుగులు పంచిండన్నా. ఆయన నర్సంపేటకు ప్రజానాయకునిగా వెలుగులు పంచింది కాబట్టినే ఆ పంచిన వెలుగులన్నీ కూడా ఆ వెలుగుల మధ్య వాళ్ళు బతికింది కాబట్టి అంత జనం కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రజల మనిషిగా, మా మనిషిగా, మన ఇంటి మనిషి అన్నట్టుగా ఓన్ చేసుకొని లక్షలాది వేలాది మంది ఆ రోజు రావడం జరిగింది. ఆయన జననాయకుడు, ఎవరో పెడితే వచ్చిన నాయకుడు కాదు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి ఆ ప్రజలంతా కూడా ఆయన పోయిన వార్త వినగానే వాళ్ళకే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆయన కడసారి చూపు చూడాలని చెప్పేసి వచ్చిన సందర్భం. ఆ రకంగా వచ్చిన వాళ్ళు తప్ప వేరే రకంగా వచ్చిన మీరు పాటలు పాడుతుంటారా? ఉద్యమ సమయంలో పాట పాడిరా? ఉద్యమంలో కూడా అన్న కోసం పాటలు రాసినాం, పాటలు పాడినాం. పేదోళ్ళ ఆకలి బాధలు బాప వచ్చిండే పెద్దన్నా మా పెద్ది సుదర్శనన్నా, త్యాగాల దారెంట బాటసారిలా వచ్చిండే పెద్దన్నా మా పెద్ది సుదర్శనన్నా, దీనుల బంధువమ్మ మా పెద్ది సుదర్శనన్నా, అరయోదాను యోధుడమ్మా మన పెద్ది సుదర్శనన్నా. దగా పడ్డ మన తెలంగాణకై దండు కట్టినాడు, కేసీఆర్కు అండగా నిలిచి ముందు నడిచినాడు, నర్సంపేట ఉద్యమాన్ని నలుదిక్కుల చాటిండు, తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్లాడిను, దీనుల బంధువమ్మ మా పెద్ది సుదర్శనన్నా, అరయోదాను యోధుడమ్మా మా పెద్ది సుదర్శనన్నా. ఆ రకంగా అన్న కోసం అప్పుడు తెలంగాణ వచ్చినాక రాకముందు కూడా అన్న మీద చాలా పాటలు రాసినాం, చాలా పాటలు వాడినాం. మా యోచన అదేవిధంగా పడదరాయందరు, సుమను, మా ఒక టీం మాది ఉంటే యాకూబు, దారదేవన్న, గిద్దె రామనసయ్య, మీ అంతా కూడా పల్లె నిద్ర కాల్చి మొదలు పెడితే తెలంగాణ ఉద్యమంలో అందరం కూడా కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లా కళాకారులంతా కూడా అన్నకు ఆప్యాయంగా, ఎందుకంటే అన్న ఉమ్మడి జిల్లా అధ్యక్షుని చేసినప్పుడు అటు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, ఇటు కళాకారులు మీ అంతా కూడా అన్నకు వెన్నుదండగా ఉండి అన్నతోనే అన్న అడుగులో అడుగై మేము నడిచిన వాళ్ళం. ఆ రకంగా మమ్మల్ని సొంత తమ్ముల కంటే, సొంత బిడ్డల కంటే ఎక్కువ మమ్మల్ని చూసుకొని మాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, కేసులైనా, పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినా కూడా అన్నని ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా మా కోసం వచ్చేది, మా కోసం మాట్లాడేది, మా కోసం నిలబడేది, మమ్మల్ని ఇడిపించుకొని పోయేది. ఆ రకంగా అన్న చాలా సేవలు చేసిండు, ప్రజల కోసం చేసిండు. నర్సంపేటకు తెలంగాణ వచ్చాక కూడా ఎమ్మెల్యే ఉన్నా కూడా నర్సంపేటకు హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, సైనిక్ స్కూల్ కానీ, అదేవిధంగా రైతుల కోసం అయితే అసలు ఘోరంగా పరితపించింది. ఎందుకంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడికే రైతులకు కూడా సబ్సిడీ మీద మోటార్లు, ట్రాక్టర్లు, అసలు ఎక్కడ మీరు మన తెలంగాణ వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలో చేయనటువంటి అభివృద్ధి ఒక 5 సంవత్సరాల్లోనే పెద్దన్న ఆ రకంగా చేసిండు. మళ్ళా రామప్ప నుంచి పాకాలకు నీళ్లను రప్పించి రైతన్నులకు 2 పంటలు పండే విధంగా ఆ రకంగా పైప్ లైన్ వేసి ఇక్కడ నీళ్లు రప్పించినటువంటి గొప్ప మనసుతో ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప నాయకుడు, సేవకుడు, ప్రజానాయకుడు మా పెద్దన్న లేకపోవడం చాలా బాధాకరం. మరి ఆ బాధతో మేము జీర్ణించుకోలేకపోతున్నాం. పాటలు పాడంటే అసలు పాట కూడా పాడడం కత్తలేదు. ఏమని పాడాలి నేను ఈ పూట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోస, ప్రేమ గల్ల పెద్దన్న దూరమాయనని మా పాట మాట మూగబోయి రోదిస్తా ఉన్నది. ఏమని పాడాలి నేను ఈ పూట, ఎంతని చెప్పాలి మా పెద్దన్న త్యాగాల బాట. నిజంగా చెప్పలేం, అసలు రోజులు గడిచిపోతాయి, అసలు టైం సరిపోదు. పెద్దన్న చరిత్ర, పెద్దన్న చేసిన పనులు చెప్పుకుంటే అందుకోసమే మేము ఎవరిని అడగాలో అర్థమవుతలేదు. మా అన్న ఎక్కడ ఉన్నాడని, అందుకోసమే నింగిలో నీ వెన్నెలమ్మ, నింగిలో నీ వెన్నెలమ్మ అన్న ఏడమ్మా, ఉద్యమ సూర్యుడు పెద్ద సుదన్న జాడ చెప్పమ్మా, ఉద్యమ సూర్యుడు పెద్ద సుదన్న జాడ చెప్పమ్మా, నర్సంపేట పల్లెలన్నీ అడుగుతున్నాయో, ప్రేమగల్లా పెద్దన్న లేడని గొల్లు నేర్చినాయో, ప్రేమగల్లా పెద్దన్న లేడని గొల్లు నేర్చినాయో, నింగిలో నీ వెన్నెలమ్మ, నింగిలో నీ వెన్నెలమ్మ అన్న ఏడమ్మా,
ఉద్యమ సూర్యుడు పెద్ద సూదన్న జాడ చెప్పమ్మా మా ఉద్యమ సూర్యుడు పెద్ద సూదన్న జాడ చెప్పమ్మా మా ఇలాంటి కళాకారులు అయితే పాటతోటే నివాళులు అర్పిస్తారు అంతే కదా. సో పాటలు రెడీ చేయబోతుర్రా పెద్ద సుదర్శన్? మళ్ళీ కొత్త పాటలు రాయబోతున్నాం అన్న. దశ దిశ కర్మ వరకు ఖచ్చితంగా చాలామంది కళాకారులు కూడా అందరు రాస్తున్నారు. ఇప్పుడు కూడా పాటలు వస్తున్నాయి. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తాం. అన్న లాస్ట్ రోజు ఖచ్చితంగా కొత్త పాటలతోటి అన్నకు నిరాజనం పలుకుతాం. ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. సో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ఎటువంటి సహాయం చేయాలని మీరు కళాకారుడిగా అనుకుంటా ఉన్నారు? మా నర్సంపేట ప్రజల తరపున కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని మేము కోరేది ఒకటే, మా సప్నకు అవకాశం కల్పించండి. ఖచ్చితంగా మేము మా పెద్దన్నను స్ఫూర్తిగా తీసుకొని పెద్దన్న లేని లోటు తీసుకునే విధంగా మా అక్కను మా గుండెల్లో పెట్టి పెద్దన్న ఎట్లయితే మేము వెన్నంటి ఉండి పనిచేసినామో ఆటగా పాటగా నాయకులుగా ఎట్లయితే ఉన్నామో ఆ రకంగా మా పాటను మా మాటను అక్క కోసం ఉపయోగించి అక్కను కూడా మేము పెద్దన్నలాగా ముందు వరుసలు ఉండే విధంగా నర్సంపేటకు అండదండగా ఉండే విధంగా తీర్చిదిద్దుకుంటాం. కాబట్టి ఆ రకంగా ఆర్థికంగా కానీ హార్దికంగా కానీ పార్టీ నుంచి అదేవిధంగా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వారి కుటుంబానికి నర్సంపేటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఒక దత్తతగా తీసుకొని నర్సంపేట ప్రజలకు అన్నదండగా ఉండే విధంగా వారి కుటుంబానికి అన్నదండగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఈరోజు 3 వద్దులని ఇక్కడికి వచ్చిరా? ఆ రోజుతో మొత్తం పని చేసింది నేనే. అన్న పొలం కడిగి పోయినా, పైపులు వేయించిన 7 గంటలకు వచ్చిన, 5:30 దాకా పైపులు వేయించిన. మా తమ్ముడికి ఇట్లా అందరూ ఫోన్ చేసి అన్న నువ్వు లైవ్లో అవపడతాను, వీడియోలో అవపడతాను, చేయాలి తప్పది. అన్నం శుద్ధి తినలే ఆ రోజు, కిడ్నీ పెయిన్ ఉండే అయినా కానీ అవస్థతోని పని చేయించిన. ఆయన అంటే నాకు చాలా అభిమానం. నాకు 2 ఆడపిల్లలు. మా పిల్లలు సుధా ఫోన్ చేసి స్టేటస్లో పెట్టుకున్నారు ఏడిసేళ్ళు. సరే ఏం చెప్తాం, అన్న సుధా ఆమె ఇచ్చిండు. నా భార్య మూగామె, నాకు ఆమె ఇచ్చిండు. శంకర్ నీ అంత మంచోడు ఇవ్వలేరు, ఆమె చేసుకున్నా అంటే గ్రేట్. కానీ నీ పిల్లలు అంటే కేటీఆర్ సుతా మన 888 సీట్ వచ్చింది మా పాపకు. కేటీఆర్ పోతే అన్న అని పోయి నా చిన్న పాప అద్దుకున్నది. హన్మకొండలో మా పెద్ద పాప, దాంట్లో కేటీఆర్ పోయిండు. ఏది మన బస్ స్టాండ్ పక్కకు అది ఏంటంటే మర్చిపోయాను, కానీ ఆడిసుతో పోయింది. పోతే కేటీఆర్ను డాడీ అని సెల్ఫ్ పెట్టుకున్నది. తర్వాత అన్న అంటే చాలా గౌరవం, కానీ చెప్పుకోవద్దు. ఏం చేయాలి ఊళ్ళో సుత్తా అనుకుంటారు. శంకరు అంటే ఏంటిది, కిరాణా షాప్ నాది. ఇప్పటికి జెండా కట్టుకొని ఉంటా. మాది ఇప్పుడు 24 ఫీట్ల రోడ్డు ఉంటుంది. రోడ్డు పోయినా కానీ జెండా కట్టుకొని ఉన్నా. అన్న అంటే నేను మర్చిపోను, చెప్పుకోవద్దు. మా భార్య సుతా ఇప్పుడు ఆమె మూగామే కదా, చిల్ల చూపిస్తా ఏడిచింది. ఇప్పుడు 3 రోజుల నుంచి షాప్ తీయలేదు. ఇప్పుడు పొలం కాడ సుతా ఒడ్డు పెడుతుంది ఆమె. ఆయన అభిమానంతోనే వచ్చినా పోతాను, తెల్లని దాకా పొద్దున్న దాకా తిరుగుతాను. మా లోటు ఎవరు తిరుగుతారో తెలియదు, కానీ కేసీఆర్ దగ్గర పోతాం, మా బాధ చెప్పుకుంటాం. మాకు ఎవ్వరు కావాలి, మాకు అండ ఇవ్వలు అని కంపల్సరిగా పోతాం. ఆయన కాలేజీ పడతామో ఏం చేస్తామో. నేను ఉద్యమకారులు వస్తే మాలా వేసుకున్నా. నేను బస్సులు బలగొట్టకుండా చెట్లు ఇరిచి వేరేలోకి ఇచ్చిన, బస్సులు బలగొట్టినా. నేను ఒక అన్న తర్వాత నేనే అనుకుంటా బస్సులు చూస్తా పలగొట్టిన దాంట్లో నేనున్నా. ఉద్యమం నుంచి మీకు దగ్గర అనుబంధం చాలా దగ్గర. ఎంసీపీ పార్టీ ఓంకారం అప్పటి నుంచి వెళ్ళి నేను చిన్న పిల్లగానే కావచ్చు, కానీ అన్న చేయబట్టే మేము ఇంత ధైర్యంగా ఉన్నాం. కానీ మేము ఎవ్వరితో చెప్పుకుంటలేను. ఫోన్ చేస్తే మా గ్రామ పార్టీ అధ్యక్షుడు ఫోన్ చేయకుంటే నా దగ్గరకు వచ్చి నాతో ఫోన్ చేయించేది. నేను ఫోన్ చేస్తే 1 నిమిషంలోనే ఫోన్ ఎత్తేది, రెస్పాన్స్ ఉండేది. మీకు ఏం చెప్పిండు? బతికినంత కాలము ఎట్లా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, కొట్లాడాలి, ఇట్లా చెప్తుండదు. అది చెప్పుకునే పరిస్థితి కాదు. ఇప్పుడు మీతో మాట్లాడేది కాదు. అది చెప్పుకుంటే ఏతులకు చెప్పినట్టు అంటాడు, కానీ అది రెస్పాన్స్ అంటే ఏ నైట్ ఫోన్ చేయి రెస్పాన్స్, నేనున్నా, నువ్వు ఎందుకు బాధపడతావు. నేను స్కూలు మన ఊరు మన బడి అన్నప్పుడు స్కూల్లో చైర్మన్ అయినప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. పడ్డాక నాకు ఫోన్ చేసి శంకర్ బాగుండు, నేను రానంటే అన్న అవసరం లేదన్నాడు. రానా, నేను ఫోన్ చేయనా, అవసరం లేదన్నా, నేను బాగానే ఉన్నా, నీ హెల్త్ బాగున్నదా అంటే హెల్త్ బాగానే ఉన్నదా. తర్వాత పోయినా మాట్లాడినాక చూయించిన, అంగిపి చూయించినాక శంకర్ బాగున్నావు, ఓకే, నేను ఇప్పటికీ
నీకు ఉన్నా లేకున్నా నేను ఉన్నా, నాకు అంత కొడితే ఆయన లెక్క నేను బీదాస్తున్నాయి, చాలా బీదాస్తున్నాయి. కానీ ఆయన ఏంటిదంటే మూగా ఏదైనా పెళ్లి చేసుకున్నావు చాలు, నీ అంత పెద్దిరిక ఎవ్వరు లేదు అని అన్నాడు. ఎవరు చెప్పలేదు, ఇప్పుడు న్యూస్తో చెప్పాను. ఆయన ప్రతిరోజు నేను ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్, కానీ నేను ఏతలో చెప్పాను, ఇప్పటికి చెప్పాను. ఎట్లా మరి ఇప్పుడు ఆ కుటుంబానికి ఎట్లా న్యాయం జరగాలి? న్యాయం మీన్స్ బీఆర్ఎస్ పార్టీ నేను ఎటువంటి అండగా ఉండాలి వాళ్ళకి? 2 రోజులు 3 రోజులల్లో కేసీఆర్ దగ్గరికి మేము పోతాం, ఇప్పటికే మాట్లాడినాం. పోయి ఆయనను ఎట్లా అని మాకు అండగా, వాళ్ళకు కుటుంబానికి అండగా అన్న చాలా బాధపడతారు. ఆయన లేకపోతే అయిపోయింది, మా పరిస్థితి అయిపోయింది. ఒక్కొక్కరు నవ్వుతారు, నవ్వినా మంచిదే, దేవుడు ఉన్నాడు, మేమున్నాం. కానీ చెప్పుకోవద్దు, అది ధీమతోనే ఉంటాను. ఒక కేసీఆర్ నాడు ధీమతోనే. మొన్న శ్మశాన ఆడ కడుసుతా 10:30కు ఆడ ఉంటే లైవ్లా మా చెల్లె ఫోన్ చేసింది, మా తమ్ముడు ఫోన్ చేసిండు, ఎవలేరన్నా నువ్వు ఎందుకున్నావు అంటే, అన్న వేయండి అని. మనం అందరి లెక్క కాదు, ఒక దేవుడు అసుంటాడు. నేను రోడ్డుకి ఎక్కిందంటే ఆయన చేయబట్టే ఎక్కినా. సో ఎట్లా ఉంటుండే పెద్ద సురేశ్రెడ్డి గారు మీతోటి, మీకు ఆయనకున్న అనుబంధం ఎటువంటిది? నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. ఈరోజు మా మధ్యన తను లేకపోవడం అని నమ్మలేని నిజం ఇప్పటి వరకు కూడా. ఎందుకంటే సడన్గా ఈ వార్త వినాల్సి ఉంటుందని అనుకోలేదు. ఎందుకంటే 2007-8 నుంచి నాకు ఉద్యమ కాలం నుంచి కూడా చాలా దగ్గర, మా మండలం, మా పక్క ఊరు కాబట్టి ఆయన అడుగుజాడల్లో మేము ఆ రోజుల్లో బీటెక్ చేసే రోజుల్లో ఇంటర్ నుంచి తెలంగాణ మూవ్మెంట్ నడుస్తున్న కాడ నుంచి మాలాంటి ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయంగా ఉన్నాడు, ఆదుకున్నాడు. కష్టాల్లో మంచి చెడు ప్రతి విషయంలో కూడా మాకు తోడుగుండి ఈరోజు మేము కూడా ఒక లీడర్గా ఉండాలి, సమాజానికి సేవ చేయాలి, జనాలకు మనకు తోచినంతలో ఏదో ఒక విధంగా సహాయపడాలి అనే ఆలోచన వచ్చిందంటే అతన్ని చూసే. ఎందుకంటే మాకున్న ఆ రోజు మిడిమిడి జ్ఞానంలో తెలంగాణ ఉద్యమం అంటే కూడా తెలియని రోజుల్లో తెలంగాణ వస్తే ఏముంటుంది, మన బతుకులు ఏ రకంగా మారుతాయి, మనం ఏం చేస్తే బాగుంటుంది, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని మనం మంచి భవిష్యత్తు కోసం, భావితరాల నిర్మాణం కోసం మనం ఉపయోగపడే విధంగా తెలంగాణ వస్తే బాగుంటుందని తెలియజెప్పి ఆ రోజుల్లో మమ్మల్ని ఉద్యమం వైపు మేము ఈ రోజు ఈ స్థానంలో ఉన్నామంటే దానికి కారణం తప్పకుండా పెద్ది సుదర్శన్ రెడ్డి గారే. కానీ ఒక బాధాకరమైన సంఘటన ఏంటంటే తెలంగాణ మూవ్మెంట్ అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తను ఎన్నికల్లో పోటీ చేసిన కొన్ని అనివార్య కారణాలు ఇక్కడ ఉన్న లోకల్ రాజకీయ పరిస్థితులలో ఓడిపోయినా ఏ రోజు కూడా తెలంగాణ కాన్స్టిట్యున్సీలో, తెలంగాణ రాష్ట్రంలో నర్సంపేట కాన్స్టిట్యున్సీని నెంబర్ 1గా చేయాలనే తపన తను ఏ రోజు కూడా, ఏ లీడర్ కూడా, చాలామంది లీడర్ల కోసం నాయకులు వెయిట్ చేస్తారు తప్ప ప్రజలు వెయిట్ చేస్తారు తప్ప ప్రజల కోసం వెయిట్ చేసే నాయకుడు అంటే మాకు తనను చూసిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే తనకున్న ఆలోచన విధానాన్ని పెద్దగా చదువుకోలేదు తను, కానీ సమాజాన్ని చదివిండు, ప్రజల కష్టాలను చదివిండు. తను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి రైతుల కష్టాలను ఇలా ఈరోజు నర్సంపేట కాన్స్టిట్యున్సీని చూసుకుంటే తను ఎమ్మెల్యే కాకపోయినా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువ నిధులు తెచ్చి కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఈరోజు మీరు ఎక్కడ నర్సంపేట కాన్స్టిట్యున్సీలోని 6 మండలాలు ఎక్కడ చూసినా కూడా పెద్ది సురేశ్రెడ్డి మార్క్ అనేది కంపల్సరీ భవిష్యత్ తరాలకు కూడా చెప్పుకునే విధంగా చేసిండు, కష్టపడ్డాడు. కానీ భౌతికంగా లేకుండా ఉన్నాడు అనేది నమ్మలేకపోతున్నాం ఇప్పుడు కూడా చాలా మంది. ఏం జరిగిందన్నా? సడన్గా ఏమైనా మానసికంగా ఇబ్బంది పడ్డట్టు మీకు ఏమైనా అనిపించిందా? మీతో ఏమైనా షేర్ చేసుకున్నాడా? అంటే ఉద్యమ కాలం నుంచి ఆ రోజు పోలీస్ దెబ్బలకు తట్టుకుని నిలబడ్డ అతను అన్ని ఆటుపోట్లను తట్టుకున్న కొన్ని ఈ మధ్య ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసే కొన్ని అరాచకాలను, కొన్ని స్కామ్లను బయటపెట్టేసరికి గన్మెన్లను తొలగించడం, సీఎం పేస్ నుండి సీఎం సన్నిహితుడైన ఫహీం ఖురేషి లాంటి వ్యక్తులు టార్గెట్ చేయడం, ఈ కేసుల నుంచి కోర్టు నుంచి తప్పుకోవాలి, మీరు ప్రశ్నించొద్దని, మిమ్మల్ని తప్పిస్తే మీరు ప్రశ్నించకుండా ఉంటే మీ మీద కేసులు లేకుండా చూస్తామని, లేకుంటే సన్నిహిత వర్గాలను స్టేషన్ పిలిపించి తన పేరు చెప్పాలని ఒత్తిడి చేయడం, అక్యూజ్డ్గా చేర్చాలని చూడడం, ఈ రకంగా కొన్ని మానసిక వేదనకు గురైండు. కానీ ఎంత పెట్టినా కూడా అలాంటి కేసులకు, అలాంటి ఉడత బెదిరింపులకు భయపడే వ్యక్తి అయితే తను కాదు. కానీ కొన్ని సంఘటనలు ఈ గవర్నమెంట్ వేధించిందనేది వాస్తవం. అది వాళ్ళ ఆత్మవిమర్శకే వదిలేస్తున్నాం. ఈరోజు మీరు అశేష జనవాహిని మీరు చూస్తుంటారు. ఈరోజు నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఏ రోజు అయితే ఆ రోజు వైఎస్ఆర్, ఈరోజు పిఎస్ఆర్ పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంత జనాన్ని డబ్బు అయితే కూడబెట్టుకోలేదు, ఆస్తులు
కోట్లు భవనాలు సంపాదించుకోలేదు, కానీ జనాల అభిమానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు. ఈరోజు నర్సంపేట కాన్స్టిట్యూన్సీలో మెడికల్ కాలేజ్ కావచ్చు, సైనిక్ స్కూల్ కావచ్చు, బీటీ రోడ్లు కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, మన తెలంగాణలో ఒక మిర్చి రీసెర్చ్ సెంటర్ను నల్లబెల్లి మండల కేంద్రానికి తెచ్చే విధంగా ఇలా కృషి చేసి తెచ్చిండు. ఈరోజు నర్సంపేట కాన్స్టిట్యూన్సీ ఎక్కడ చూసినా కూడా పెద్ద సుదర్శన్ రెడ్డి ఆనవాళ్లే కనిపిస్తాయి. ఈ జనాలు ఎప్పుడూ కూడా వారు భౌతికంగా మా మధ్య లేకున్నా వారి ఆశయాలను, వారి ఆలోచన కొనసాగిస్తాం. తప్పకుండా వారి అడుగుజాడలో నడిచి నర్సంపేట కాన్స్టిట్యూన్సీలో మాలాంటి ఎంతోమంది యువతకు, ఎంతోమంది జనాలకు, రైతులకు, విద్యార్థులకు ఆదర్శప్రాయంగా ఉన్నాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ తెలంగాణలో ఇంతటి అభిమానాన్ని చాలామంది ఉంటారు, చాలామంది లీడర్లు సర్వీస్ చేస్తారు, ప్రజాసేవకు అంకితం అవుతారు. కానీ తక్కువ కాలం, అనతి కాలంలోనే ఒక 5 సంవత్సరాల టర్మ్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేసి జిల్లా ఆసుపత్రులను స్థాపించి మెడికల్ కాలేజ్ తెచ్చి ఈరోజు నర్సంపేటను అభివృద్ధి పదంలో నడిచిన నాయకుడు ఉన్నాడంటే పెద్దన్న. తప్పకుండా నర్సంపేటకు పెద్దన్న పేరును ప్రభుత్వ మెడికల్ కాలేజీ పేరుగా మార్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నర్సంపేట కాన్స్టిట్యున్సీకి ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈరోజు పెండింగ్లు ఉన్నాయి, అవి కూడా ఇంకా భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటట్టు ఉపయోగించాలని విజ్ఞప్తి చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అండగా ఉండాలి కుటుంబానికి అంటే రాబోయే ఎలక్షన్లలో? సరే, మీరు అనుకున్నారు ఆయన రేపు పొద్దుగాల ఎమ్మెల్యే అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మినిస్టర్ కూడా అవుతారని చెప్పి ఉన్న వాళ్ళు చాలామంది అంటూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఆయన భౌతికంగా ఆయన లేకున్నా కానీ ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? తప్పకుండా. ఆ రోజు ఈ వరంగల్ జిల్లా, ఉమ్మడి జిల్లాలు ఈరోజు 5 జిల్లాలుగా ఏర్పడ్డది. ములుగు, భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాద్. ఈ ఉమ్మడి జిల్లాల్లో తను పెద్ద దిక్కుగా ఉండే, అందరి లీడర్లను కూడా చేర్చింది తనే. ఆ రోజులలో అన్ని పార్టీలు ఆ రోజు ఇంత ఐక్యత లేకుండే. తర్వాత తెలంగాణ మూవ్మెంట్లో అందరినీ కలుపుకొని ఈరోజు జిల్లాల్లో ఒక పెద్ద దిక్కుగా ఉన్న సుదర్శన్ రెడ్డి గారు ఇలా ఈరోజు లేరు. కానీ ఒకటి మాత్రం మీరు అడిగిన దానికి ఏంటంటే, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీ జనాలకు, ఇక్కడున్న లీడర్లకు మాకు న్యాయం జరగాలంటే తప్పకుండా మాకు సంబంధించిన వ్యక్తి, మాకు దగ్గరకున్న వ్యక్తి ఉంటే బాగుంటుంది. కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు కొద్దిగా పరిణామాలు అనేది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి, వాళ్ళతో ఇమ్మడడానికి అని ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి కానీ ఇబ్బంది ఉంటాయి. కాబట్టి తప్పకుండా అధిష్టానం ఆలోచించి జనాలతో చర్చ పెట్టి, మీటింగ్లు పెట్టి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. కేసీఆర్ ఎందుకు రాలే? కేసీఆర్తో దగ్గర సంబంధం, ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన, ఆయనతో పాటు పోరాటం చేసిండు, కేసులు, నిర్బంధాలు అని చూసింది కదా. కేసీఆర్ రాకపోని గల రీజన్ ఏమై ఉంటుంది అంటే ఎలా చూడొచ్చు అంటే, ఒకటి రాకపోవడానికి వస్తే బాగుండని మా అందరికి ఉండే, కానీ ఇక్కడ జనాల తాకిడి, ఇక్కడ ఉన్న జనసంద్ర ప్రభావం, మళ్ళీ ఇక్కడ వర్షం ఒకటి, ఇంత జనంలో పెద్ద ఆరోగ్యం దృష్ట్యా కూడా రాకపోతే మేము అనుకుంటున్నాం. కానీ వస్తే బాగుండు. ఇలా సుదర్శన్ రెడ్డి గారు అంటే కేసీఆర్ అంటే సుదర్శన్ రెడ్డి గారు లెక్క ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఆ రోజు సరే తన పరిస్థితిలో జనాల ఇబ్బందుల్లో వర్షం వల్ల రాకపోయినా రేపో మాపో తప్పకుండా వస్తారు, చూస్తారు అనేది మా ఆలోచన. అంటే ఇప్పుడు నర్సంపేట నియోజకవర్గం ఎప్పుడు వచ్చి ఈరోజు మార్నింగ్ వచ్చిరా? మార్నింగ్ వచ్చినాం. చాలా మంది పబ్లిక్ వచ్చినట్టు అంతిమ యాత్రలోకి. అంతిమ యాత్రలో అంతులేని జనము. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన కంటే జనం చాలా ఎక్కువ వచ్చిండ్రు. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు, ముఖ్యమంత్రి కూడా చనిపోయిన రోజు కూడా ఇంత జనం ఎవరు రాలేదు. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, ఉద్యమ నేత, వరంగల్ జిల్లాను ఒంటి చేతి మీద నడిపించిన ఉద్యమ నాయకుడు. అందుకనే ఆయనకు ప్రజలకు చాలా అండగా ఉన్నారు. కాబట్టి జనం బాగా ఆదరించారు. ఎట్లుంటుండే మీతోటి మంచిగా మాట్లాడుతుండేనా? నేను పొలిటికల్ లీడర్ అని చెప్పి కొంత ఏదైనా ఇబ్బందికరంగా ఉంటుండేనా? ఆయనకు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని ఆదరించిండు. ఎమ్మెల్యే అయినాక కూడా ఆయనకు ఎమ్మెల్యే అన్న గర్వం కూడా లేకుండా ప్రతి ఒక్కరిని దగ్గర తీసుకొని, ఎవరైనా సార్ అనకపోయేది, అన్న అన్న అనడే, కానీ అన్న కూడా తమ్ముడాన్ని దగ్గర తీసుకొని ప్రతి ఒక్కరిని మీద చేసి పలకరించేవాడు పెద్ద సుదర్శన్ రెడ్డి. అంటే చాలా ఎవరు ఫోన్ చేసినా కూడా ఒక ఎమ్మెల్యే అని గర్వం లేకుండా కూడా స్పందించేవాడు. ప్రతి ఒక్కరికి అండగా ఉండేవాడు. అందుకనే అన్న అంటే నేనున్నా అని ఎప్పటికీ అందుబాటులో. పబ్లిక్ ఏమనుకుంటారు? ఏం జరిగింది సడన్గా? అంటే ఏమైనా మానసికంగా ఏమైనా ఇబ్బంది పడ్డాడు అనుకుంటారా? లేకపోతే కొంతమంది అధికార పార్టీ ఒత్తిడి కూడా పెరిగిందని కొంతమంది అంటారు. ఏం జరిగిందని మీరు అనుకుంటారు? అన్నకు వాస్తవంగా అధికార ఒత్తిడి బాగా చేసిండ్రు. ఎందుకంటే సివిల్ సప్లై కార్పొరేషన్ దాని మీద 1100 కోట్లు అవినీతి జరిగిందని అన్న కేసు వేయడం జరిగింది. అది హియరింగ్ రావడం వల్ల
అన్న మీద చాలా ఒత్తిడి చేసి మొన్న పోయిన ఎలక్షన్లప్పుడు కొంచెం ఈయన అప్పు తెచ్చి వీళ్ళ దగ్గర ఉండే వాళ్ళని బెదిరించి నువ్వు అప్పు వసూలు చేస్తావా లేదా అని బెదిరించడం వల్ల వాళ్ళు వచ్చి అన్నను ఒత్తిడి చేయడం వల్ల ఆయన మానసికంగా బాధపడి ఆయనను గన్మెన్లను తీసేయడం, ఆయనకు లైసెన్స్ రివాల్వర్ అంటే అది తీసేయడం, పిఏలను బెదిరించడం చాలా జరిగి ఆయన మానసికంగా బాధపడడం జరిగింది. దానికే ఒత్తిడికి లోనై స్ట్రోక్ రావడం జరిగింది. చాలా ఇబ్బంది చేసిండా. ఎమ్మెల్యే ఉన్నప్పుడు సివిల్ కార్పొరేషన్ చైర్మన్ మీకు పనులు చేసిండా? సివిల్ కార్పొరేషన్ ఇప్పుడు మాకు అప్పుడు గవర్నమెంట్ లేకున్నా కూడా మాకు అందుబాటులో ఉండే అన్ని పనులు చేసేవాడు. ఎమ్మెల్యే అయినాక కూడా 3 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా ఎంత మా ఊరికి చాలా అభివృద్ధి చేసిండు. ఏ గవర్నమెంట్ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ 60 ఏళ్ళు పాలించినా కూడా ఏ ఎలక్షన్ల ముందు ఎమ్మెల్యే నిలిచిన వాళ్ళు వచ్చి మీకు ఈ బ్రిడ్జ్ చేయిస్తాం మాకు అందరూ ఓట్లు వేయాలని కూడా ఎవరు చేయలే పని. ఈ పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మాకు వట్టెవాగు మీద 18 కోట్లు పెట్టి బ్రిడ్జ్ తెచ్చిండు. చిన్న కొరపలు కూడా 22 కోట్లు అది వట్టెవాగు మీద తెచ్చి చేసిండు. మాకు శ్మశాన వాటికి అయితే గుడి కట్టించిండు కోట్లు పెట్టి. రైతు వేదిక 1 కోటి రూపాయలు పెట్టి గల్లీకి సీసీ రోడ్లు చేయించిండు. చాలా ఏం చేయాలి కేసీఆర్? ఇప్పుడు పోయిన అయితే ఎవరు తీసుకురాలేరు, ఆయన లోటు కూడా ఎవరు తీర్చలేరు. ఇప్పుడు కేసీఆర్ ఏం చేయాలి? ఇలా ఈ కుటుంబానికి ఏ రకంగా అండగా ఉంటే బాగుంటుంది మీరు అనుకుంటారు? కేసీఆర్ గారు పెద్ద సప్నకు అండగా ఉండి మా నర్సంపేట నియోజకవర్గానికి అండగా ఉండి మళ్ళీ టికెట్ స్వప్న గారికి ఇచ్చి ఆమెను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆమెకు మంత్రి పదవి అయినా ఇచ్చి మాకు నర్సంపేటకు అండగా ఉండాలని. మొన్న సార్ కూడా కేసీఆర్ చూడొచ్చు అంతిమయాత్రలో, అంత జనం ఆయన అభిమాన నాయకుడు. ఆమెకి ఇస్తే తిరుగులేని ఇతర వ్యక్తికి డిపాజిట్ కూడా రాదని నేను చెప్తున్నా. తప్పకుండా కేసీఆర్ గారికి దండం పెట్టి మా స్వప్నకు మళ్ళీ టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని కోరుచున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది స్వప్న వాళ్ళ అమ్మగారి ఊరు నెక్కొండ మండలం నాగారం గ్రామం, నాగారం, వరంగల్ డిస్టిక్. ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు అత్తగారు ఊరు నెక్కొండ నాగారం గ్రామం, అత్తగారు ఊరు. స్వప్న అనే టైం మా బంధువు రిలేషన్. మేము అక్కడ నుండి ప్రతిరోజు వచ్చి చూసుకోవడం జరుగుతుంది. పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అంటేనే ఒక బ్రాండ్. నర్సంపేట అయినా, వరంగల్ డిస్టిక్ అయినా, స్టేట్కి అయినా ఆయన ఉద్యమ నేత. 2001 నుంచే ఉద్యమ నేత. కేసీఆర్కు వెన్నంటి ఉన్న వ్యక్తి అంటే మన తెలంగాణ స్టేట్లో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన మనస్తత్వం అన్నది ప్రతి ఒక్క కార్యకర్త తెలుసు, ప్రతి ఒక్క ముసలమ్మకు తెలుసు, పెద్దలు తెలుసు, చిన్నలు తెలుసు. ఆయన చేసిన నిధులు అన్నది 1 కాదు 2 కాదు చెప్పలేని నిధులు ఉన్నాయి. పాకాలకు నీళ్లు తెప్పించిన చరిత్ర ఆయనదే. మా విలేజ్లలో గతంలో చిన్నప్పుడు 93-94 మేము చదువుకుంటున్నప్పుడు మాది మారుమూల ప్రాంతం నెక్కొండ మండలంలో మాకు 4 దారులు ఉంటాయి. ఈ 4 దారులకు ఎటు పోయినా సైకిల్ నడవని చరిత్ర మా విలేజ్. అలాంటి చరిత్రకు ఇప్పుడు మాకు వట్టెవాగు మీద కొన్ని 20 కోట్లు 25 కోట్ల నుంచి తెచ్చి మాకు బ్రిడ్జి శాంక్షన్ చేసి నడిపడం జరిగింది. ఇలాంటి మా ఒక్క విలేజే కాకుండా ఏ మండలం పోయినా కానీ పెద్ద సుదర్శన్ రెడ్డి నిధులే అవపడతాయి. ఆయన ఎమ్మెల్యే అయింది ఒకసారి, ఇంకొకసారి అయ్యింటే మాత్రం నర్సంపేటను ఒక డిస్టిక్తో సహా పోల్చేటట్టు అభివృద్ధి చేస్తారని మేము అనుకున్నాం చాలా. కానీ దురదృష్టకరం ఏంటంటే ఇలాంటి విషయాలు మేము ఇప్పుడు మాట్లాడే సమయం మాకు ఇది వస్తుందని అనుకోలేదు. లాస్ట్ చివరికి అన్నిటి వీడుకోవచ్చు ఇట్లా చెప్తామని మేము అనుకోలేదు. చాలా బాధాకరం ఏంటంటే లక్షలాది జనంలో ఆయన మనస్తత్వం అనేది నిండిపోయింది. ఆయన అంతిమ యాత్రకు ఇంతమంది జనాలు తరలి వస్తారని ఏనాడు ఉద్దేశించలేము మేము. అట్లా ఒకప్పుడు ఇంతమంది మా బ్రదర్ చెప్పింది సోదరుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి సుధా ఇంతమంది జనాన్ని నేను చూడలే హైదరాబాద్లో. అలాంటి ఉద్యమ నేతను మా నర్సంపేట కాన్స్టిట్యూషన్ ఈయనను దూరం చేసుకోవడం చాలా బాధాకరం అని చాలా ఇబ్బంది పడుతున్నాను. ఆయన దృష్టిలో ఒక నాగరం అని కాకుండా ఈ కాన్స్టిట్యూషన్లో ఒక విలేజ్ని అభివృద్ధి చేద్దాం అనుకున్నారంటే దానికి ముందడుగు వేసి వెనుదిరిగి చూపు అనేది లేదు. ఆ పని సాధ్యమైన వచ్చి విలేజ్లలో కార్యకర్తలు కలుసుకుండేది. అలాంటి ఉద్యమ నాయకుని కోల్పోవడం వల్ల చాలా మేము బాధపడుతున్నాం. ఇప్పుడు మీరు ఆయన బంధువే అంటా ఉన్నారు, మీకు దగ్గర సంబంధమే ఉండుంటుంది వాళ్ళకి మీకు. ఆయన ఆశయాలు ఏముంటుండే, ఏం చేయాలన్న కోరిక ఉంటుండే ఆయనకు? ఆశయాలంటే మన నర్సంపేట కాన్స్టిట్యూషన్ని ఇంకా అభివృద్ధి చేయించాలి. నేను ఈసారి 2వ సారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి పదవి చేయాలన్న ఆశయం ఉన్నది సార్, మధ్యలో ఉన్నది. మేము కూడా చాలా ఆశపడ్డాం. 2028లో ఎమ్మెల్యేగా ఘన మెజార్టీతో గెలిపించుకుంటాము. ఇంతకుముందు 1% చేసేది ఇప్పుడు 10 రెట్టింపు ఎక్కువ చేసి మీ కార్యకర్తలు అందరం తోడుండి వెన్నుదండగా ఉండి మేము పోరాటం చేసి లక్షలాది మెజార్టీతో గెలిపించుకొని మంత్రిగా మేము చూడాలి. మంత్రిగా గెలిచి నర్సంపేటలో అడుగు పెడుతున్నప్పుడు ఘన స్వాగతం పలుకోవాలనుకొని చాలా ఆశలు పడ్డాం మేము. కానీ మా ఆశలనే నిరాశలు అయిపోయినండి. మీది ఎక్కడ? నెక్కొండేనా? వచ్చిన ఆ రోజు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నావా? చలంట పెట్టుకోసేపు అది ఆయన అంటేనే తెలంగాణ అన్ని జిల్లాలో కానీ
మా వరంగల్ జిల్లాలో అన్నింటిలో అందరు కానీ అందరు గెలిచిన ఎమ్మెల్యే కూడా ఈయనే దేవుడు, ఈయనే టికెట్ ఇచ్చిండు. కాకపోతే కొద్ది రోజులు కొంతమంది రివర్స్ చేసారు, వాళ్ళు చూస్తారు. తెలంగాణ అంటేనే సుదర్శన్ రెడ్డి, కేసీఆర్ అంటేనే సుదర్శన్ రెడ్డి. మేము అప్పుడు 2001 కూడా ఆయన వెంబడి పాదయాత్ర చేసినాం, అన్ని చేసినాం, ఆయన వెంబడి అన్ని చెట్టుగా ఉన్నాం. నేను 1911లో నేను తెలంగాణ రావాలని 3 సంవత్సరాల గడ్డ వెంటకి వెళ్ళి పెంచిన, వచ్చేదాకా తీయాలని నేను పెంచిన 3 సంవత్సరాలు పెంచిన. తెలంగాణ వచ్చినాకనే ఆ అన్న తిని కూడా నేను పంచారా పొడ దింపినాం. రైలు రాకోళ్ళు కానీ రైలు రోకాలు అంటే అన్న అడ్డు లేదు కదా రైలుకు, అవసరం అనుకుంటే గేట్ల మీద పెట్టేది బండి. అందులో మేడం పాల్గొని మేము పాల్గొని బండి పెడితే ఎస్పీ కూడా భయపడ్డాడు, ఆయన తిరుగు పోకురు మీరుగా ఇక ఆయన అంటే మా అసలు తిరగడే చచ్చిపోయే మనం కానీ కారు ఆయన కట్టం పోకురు బండ్లు ఆపేసింది అక్కడ. మేము ఇక్కడ నర్సికల్ స్టేషన్లో మేము ఎక్కువ వేసినాం 24 గంటల్లో నాయన తిని. పెద్ద అంటేనే వరంగల్, పేద ప్రజలంటే పెద్ద. ఆయన సపించిపోయేది, తిండి తినకుండా పోయేది. మటన్ తినకపోయేది, చికెన్ ఫంక్షన్ల కంటే వచ్చేది. చికెన్ మటన్ ఇంత తినేది, మాతో కూర్చుండేది. మేము ఎస్సీ మాలలో అయినా మహిళలు తినేది, తినని ఫీలింగ్ ఉండపోయేది, తినని ఫీలింగ్ ఉండపోయేది. ఎప్పుడు కలిసినావు చివరిసారి? ఎప్పుడు కలిసినావు ఆయనకు? సార్ ఎప్పుడు నేను కొడుకు పెళ్ళి నేను వెళ్ళాం, మా ఊరికి వచ్చిండు, పెళ్ళికి వచ్చిండు, కొడుకు పెళ్ళికి వచ్చిండు. మా ఆ రోజు 2 గంటలు కూకున్నాడు మా తిని, 2 సెన్లు కూర్చొని మాట్లాడిండు. జిల్లాకి పెద్ద దిక్కు అయినా మంత్రులు అయిన కూడా టికెట్ ఇప్పించిండు. ఇప్పుడు అనొద్దు మేము, ఆయన బాధ పెట్టుకో అనేది ఒక్కొక్కసారి ఏం టికెట్లు ఇప్పించిన మనకు ఉన్నాడు అనేది కానీ మళ్ళీ పూర్తిగా పెట్టకపోయేది. ఆయన మతలో పెట్టుకోకపోయేది, ఆయన చేయడం అనకపోయేది. అంత అని మీరు ఇంత బాధపడుతున్నారు, ఇంత ఏడుస్తున్నారే. కొన్ని నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు చూస్తేనేమో ఎప్పుడు ఓడిపోతాడు అయినా, ఎప్పుడు పోతాడన్న ఆలోచనతో ఉంటారు. అంటే ఇంత ప్రేమగా ఉంటుండేనా మీతోటి? మాకు ప్రేమ ఉంటుంది, మాకు చెప్పేది కూడా వాళ్ళ మీద. వాళ్ళు ఎంత రివర్స్ ఉన్నాయని వాళ్ళని ఏమనిపోయేది. నా ఆయన రివర్స్ అవుతారని కూడా పెద్ద సార్కి చెప్పకపోయేది, బాసుకు చెప్పకపోయేది. చెప్తే ఎందుకు నాకు వచ్చిన ఆడటం అని. కాకపోతే నా బాధలో నేను పోతాను అంతే, నా బండి పోతాను ఉంటే వాళ్ళతో నాకు అయ్యేది లేదు, పోయేది లేదు. నా దారిని నాది అని పోయేది. కేసీఆర్ చెప్తే 3 ఇంతలు చేసేది పని. 20 లక్షల మందితో మీరు గినిస్ బుక్ లేకుండా సార్ అప్పుడు 2010 కదా, 2010లో గినిస్ బుక్ అంతా. అప్పుడు మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, సుబ్బు సోరెన్ అంతా వచ్చారు అప్పుడు. వాళ్ళైతే అంత మురిసిపోయారు. ఇట్లా మరి కేసీఆర్ ఏ రకంగా ఈ కుటుంబానికి అండగా ఉండాలి? ఇప్పుడు ఆమెకి అలా భార్యకి టికెట్ ఇవ్వాలా ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో? మా ఆశ ఏమంటాం అంటే మా అక్కకు మాకు కావాలని అంటాం మేము. కేసీఆర్ దయ ఉంచి నాకు ఉండు తిరిగిండు, అసలు నాయకుడు లేడు ఉండాలంటే మళ్ళీ ఆమెకి టికెట్ ఇచ్చి గెలిపాలని ఆయనకు ఉండాలి మేము అంటాం. అప్పుడు ఏనప్పుడు చివరిసారి చూస్తాం ఏనప్పుడు అది కథ ఆయన కదా కోరుకుంటాను, ఆమెకి ఇవ్వాలని కోరుకుంటాను.